మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. కాంటెంట్ క్రియేషన్ అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్లో తీసుకొచ్చారు. ఏంటి అసలు దానికి ఎక్కడ ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది? మనం చదువుకుంటే పార్షల్గా గుర్తుంటుంది, రాస్తే ఓకే, కొంచెం బట్ బెటర్. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. సో నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక అకౌంట్ తీసుకొని నేను చదువుకుందాం అనుకుని నాకే రివిజన్లా ఉంటుంది అని. మీరు ఎన్ని ఇయర్స్ చేశారు ట్రైనింగ్? అనేది చాలా టఫెస్ట్గా మార్నింగ్ ఈ టైంకి లేవాలి, ఇన్ని రౌండ్స్ వేయాలి, తర్వాత ఇంత ఫుడ్. నేను ఇవన్నీ వెంకి సినిమాలో చూశాను అనమాట. సినిమాలో ఏం చూపియారు యాక్చువల్లీ. అంతేనా? రైతే ఎంత గడ్డంతో ఉంటాడు, తోలు చేసేస్తారు అంత గడ్డంతో ఉంటే. ఇంత కనిపించినా కానీ ఇలా టచ్ చేసి చెక్ చేస్తారు ఎవ్రీడే. మరి యంగ్స్టర్స్లో అంటే వాళ్ళకి నచ్చింది చేయలేక ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల ఏదో ఒక జాబ్లో ఉండిపోతూ ఉంటారు. సో వాళ్ళు రిస్క్ తీసుకొని బయటకు వచ్చి మీకు నచ్చింది చేయమని సజెషన్ ఇస్తారా? లైక్ చాలా మంది నా ఫ్రెండ్స్ని చూశాను కదా, సాఫ్ట్వేర్లో వాళ్ళ జీతాలతో ఈఎంఐలు పెట్టించేశారు, ఇల్లులు కొనేసుకుని. అట్లా యాక్టర్గా చేశారు, ఎస్ఐగా చేస్తున్నారు, అండ్ బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఇప్పుడు మెంటర్షిప్గా చేస్తున్నారు, కాంటెంట్ క్రియేటర్. సో ఏంటి ఇన్ని చేస్తున్నప్పుడు కైండ్ ఆఫ్ స్ట్రెస్ అవ్వదా? ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయ్యింది. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చేటండి, మళ్ళీ ఆ రీల్స్ మొత్తం సోలో పర్ఫార్మెన్స్ మనం. అంతే కదా. సో ఇంత ప్రాసెస్ ఉండింది కానీ, బట్ అంతా అయిపోయాక ఎండింగ్లో పడుకునే ముందు ఒక మెసేజ్ వస్తుంది, లైక్ ఏ తల్లి కనవో బిడ్డవో అన్న, లైక్ ఆ తల్లికి అయితే వందనాలు సంథింగ్ ఏదో పెట్టాడు. ఒక నేను చేసే వరకు నా పేరెంట్స్కి రెస్పెక్ట్ వచ్చేది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇవాళ పాడ్కాస్ట్ వెరీ స్పెషల్, ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ యంగ్స్టర్స్ చాలామంది ఇష్టపడి చూస్తారు. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఈయన ఫేవరెట్ అనమాట. అండ్ తను ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు, ఒక చిన్న చిన్న సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు, అండ్ ప్రస్తుతం ఎస్ఐగా చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో అకాడమీ పెట్టచ్చు, లేకపోతే గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా ఆఫీసర్ అయిపోవచ్చు అనమాట. అండ్ వెరీ ఇన్స్పిరేషనల్గా ఎంతోమందిని మోటివేట్ చేస్తున్నారు తన మెంటార్షిప్తో. ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్, ఇప్పటికే అందరికీ తెలిసిపోయి ఉంటుంది, హీఈస్ వెంకీస్ లాజిక్స్ అనే ఇన్స్టా ఐడితో వెంకీ గారు మనతో పాటే ఉన్నారు. సో బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ మెంటార్షిప్ ఎలా స్టార్ట్ చేశారు అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ఎస్, లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హిమ్. హాయ్ వెంకీ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అసలు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అయిపోయారు, ఇంట్లో ఒక మనిషిలాగా కలిసిపోయారు. ఏంటి అసలు కాంటెంట్ క్రియేషన్ అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్లో తీసుకొచ్చారు. ఏంటి అసలు దానికి ఎక్కడ ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది? రూటా అసలు ఎట్లా స్టార్ట్ కాజ్? అయితే నేను గ్రూప్ అని రాశాను, ఎస్ఐగా వర్క్ చేస్తున్నప్పుడే కొంచెం ఎడ్జ్లో పోయింది నాకు. సో మళ్ళీ నెక్స్ట్ ప్రిపరేషన్ అంటే ఉంటుంది కదా, ఆ ఫైర్ ఉంటుంది స్టార్టింగ్లో. ఆ ఫైర్ కొంచెం ఒక 1 వీక్ కొంచెం డిప్రెషన్ కూడా కాదు కానీ బాధ. సో నెక్స్ట్ టైం అసలు నేను ఎక్కడ, నా ఫ్రెండ్స్ అందరికీ డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు అయ్యారు నాకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు ఎక్కడ ల్యాకింగ్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 5 to 6 years యూపీఎస్సీ ప్రిపరేషన్ బాగా కొంచెం హార్డ్ వర్క్ చేసి అట్లా ఉంది. మనం ఒక 3-4 months చదివాం. అప్పుడు అంతే, లైక్ వాళ్ళు 3-4 years చేసింది, మీరు 3-4 months చేసింది కూడా లైక్ అంటే కొంచెం ఎంతైనా హార్డ్ వర్క్ మ్యాటర్స్ కదా. డెఫినెట్లీ. వాళ్ళకు నాకంటే ఒక ప్లస్ 30-40 marks వచ్చాయి. ఒక లిమిట్ వరకు ఈజీయే, తర్వాత ఒక్క మార్క్ పెంచుకోవడం చాలా కష్టం. 10th class పిల్లడు 500 వరకు ఈజీ, ఈజీయే, 500 అబోవ్ రావడం ఒక్క మార్క్ కొంచెం కష్టం. సో వాళ్ళకి +30 ఎలా వచ్చాయంటే వాళ్ళు కొంచెం పాయింట్స్ అని గుర్తుపెట్టుకుని రాశారు, స్టాటిస్టిక్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ని. సో అప్పుడు అనుకున్నాను, సో మనకు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అని. సో అట్లా నేను కూడా చిన్న వీడియోస్ చేశాను ఫస్ట్. మీకు ఒక లాజిక్ తెలుసో లేదో, మనం చదువుకుంటే పార్షల్గా గుర్తుంటుంది, రాస్తే ఓకే, కొంచెం బెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది, గుర్తుండిపోద్ది. సో నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. నేను పోస్ట్ చేసుకున్నా, ఒక అకౌంట్ తీసుకొని నేను చదువుకుందాం అనుకుని నాకే రివిజన్లా ఉంటుంది అని. ఫ్రీయే కదా ఇన్స్టాగ్రామ్ కానీ అకౌంట్ క్రియేట్ చేయడం. తర్వాత అది ఆటోమేటిక్గా రీచ్ వచ్చేసింది. నేను అనుకోలేదు అసలు. అంటే నేను కాంప్లెక్స్ సబ్జెక్ట్ని ఈజీగా చేసేయడం, వాళ్ళకి అర్థం కాంది. సో వాళ్ళు కూడా అన్నేంద్ర బాబు అంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ని ఇంత సింపుల్గా చెప్తున్నాడు అనేసరికి 3 monthsకి 100K వచ్చేసింది. 3 monthsకి 100K విత్ అ వెరీ గుడ్ కంటెంట్ అనేది ఇట్స్ వెరీ అంటే ఇంపాసిబుల్ థింగ్. ఇంపాసిబుల్ అంటే నా లాట్ చిన్నది కదండి. ఇప్పుడు జనరల్గా ఎంటర్టైన్మెంట్ అంటే అందరు చూస్తారు, మూవీస్ కానీ డాన్సులు కానీ. ఎడ్యుకేషన్ కంటెంట్ అది రిలేటెడ్ టు ఓన్లీ లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కంటెంట్ అంటే
కొంచెం తక్కువ ఉంటుంది అనిపించింది. బట్ నేను ఎవరు రీచ్ కోసం అయితే నేను చేయలేదు. ఎస్ డెఫినెట్లీ. బట్ తర్వాత నాకే కొంచెం ఆ రష్ వచ్చింది, రష్ వచ్చింది. డోపమైన్ ప్రతి ఒక్కరు అన్న ఈ ఎగ్జామ్లో నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, నీ వల్ల నాకు 10 మార్క్స్ వచ్చాయి, లేకపోతే నీ వల్ల నాకు జాబ్ వచ్చింది, నేను మా ఫ్యామిలీ అంతా నేను గుర్తుపెట్టుకుంటుంది అన్న. ఇట్లా అయినసరికి సర్లే ఇంక మనం చదువుకుంటున్నాం, చదువుకునే టైంలో కొంచెం ఇలా చెప్తుంటే బాగుంది కదా అని ఆటోమేటిక్గా. సో అయితే ఇప్పుడు అశోక్ నగర్లో చూస్తే బోల్డెన్ అకాడమీస్ ఉన్నాయి, మీకు కూడా తెలిసే ఉంటుంది. అవును, యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలా అకాడమీ స్టార్ట్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? అలాంటిది ప్రెజెంట్ ఏం లేదండి, ప్రెజెంట్ అయితే అట్లాంటిది ఏం లేదు. నెక్స్ట్ గ్రూప్ 1కి యూజ్ అవుతుందేమో అన్నట్టు. సో మళ్ళీ గ్రూప్ 1 రాస్తాం తర్వాత దేవుడి దేవాల నోటిఫికేషన్ పడితే రాస్తాం. ఓకే. దెన్ యూజువల్గా అంటే చిన్నప్పటి నుంచి మనం ఇది అవ్వాలి అని అనుకుంటుంటాం కదా, చిన్నప్పుడు టీచర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఇలా. సో అలా ఎప్పుడైనా ఏం అవ్వాలనుకున్నారు వెంకీ గారు? నాది చాలా చేశాను యాక్చువల్లీ. అంటే నాది చాలా అనుకున్నారా? చాలా చేశాను కూడా. చేశారు, జాబ్స్ చేశారా? సాఫ్ట్వేర్ చేశా. సో బీటెక్ మూవీస్లో యాక్ట్ చేశా, చిన్న క్యారెక్టర్లు, చిన్న క్యారెక్టర్లు, పోలీసు. తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 అవ్వలేదు, ఇప్పుడు మెంటర్షిప్. చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ, మీరు ఎంత క్వశ్చన్ అడిగారు కదా అన్న, ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయన్న, లైక్ యూజ్ అవుతుంది. నిజంగానే యూస్ఫుల్ గా ఉంటది కదా అకాడమీ. బట్ అదే మళ్ళీ అంత కమర్షియల్ అంత అవసరం లేదు. అట్లీస్ట్ ఆన్లైన్ కోర్సెస్ అన్న స్టార్ట్ చేయొచ్చు కదా. అందుకే ఆన్లైన్ లో సబ్స్క్రిప్షన్ చిన్న 40 రూపీస్కే స్టార్ట్ చేశాను. లైక్ ఆల్మోస్ట్ యూపీఎస్సీ గ్రూప్ 1 లెవెల్లో నేను చెప్తుంటాను రీసెర్చ్ చేసుకుని. 40-45 రూపీస్కి ఏదో అంటే పూర్ పీపుల్కి యూజ్ అవుతుంది అని అంతే. ఎంతమంది ఉన్నారు సబ్స్క్రిప్షన్లో? మరి మొన్నే స్టార్ట్ చేశానండి, ఒక 2 months అట్లా, ఒక 900 అట్లా ఉన్నట్టున్నా. ఓ నైస్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 100K అయిపోతారు 3 months లో. సబ్స్క్రిప్షన్ ఎట్లా అవుతారు, ఫాలో అంటే ఇలా ఫ్రీ కొడతారు. 40 రూపీస్ వెరీ బేర్ మినిమం పెట్టాలి. అది చూడాలి, అంటే అందరికి రీచ్ కావాలి. ఐ మీన్ ఇంకా నేను స్టార్ట్ చేసిన ఎవరికి తెలియదు. అన్నకి ఇన్స్టా పేజ్ ఉందని తెలుసు కానీ సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేసిన ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలిసిపోద్ది అలాంటిది ఏం లేదు కానీ చూద్దాం. అది ఏదో డబ్బులు సంపాదించదామని కాదు కానీ కొంచెం అంటే నేను చదువుకునే దాంట్లో ఆ లాజిక్స్ అవన్నీ వాళ్ళకి ఈజీగా అర్థమైతే, అంటే దానివల్ల జాబ్ వచ్చేస్తుందని నేను అట్లా ఏం చెప్పట్లేదు. వాళ్ళు ఏ కోచింగ్ అయినా తీసుకోండి, ఎక్కడైనా చదువుకోనివ్వండి, అవి చూస్తే ఒక +20-30 మార్క్స్ యాడ్ అవుతాయి. సో దానివల్ల సో ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఒక జాబ్ చేయడానికే అబ్బా జాబా వెళ్ళాలి, పొద్దున్నే లేవాలి 9 to 5 అని ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఫీల్ ఉంటుంది. ఏదో చేసేస్తున్నాము, మొత్తం జీవితాన్ని, మనుషుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని ఉద్ధరించేస్తున్నాము అనుకుంటారు ఒక జాబ్కి. అయితే మీరు ఇటు పోలీసు విచ్ ఇస్ వెరీ హెక్టిక్ జాబ్, ఇటు గ్రూప్స్కి మెంటర్షిప్ చేస్తున్నారు, అటు కాంటెంట్ కొత్తది అపార్ట్ ఫ్రమ్ మెంటర్షిప్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తుంటారు కాంటెంట్ తీసుకొని. అండ్ సినిమాల్లో కూడా చేశానంటున్నారు, సాఫ్ట్వేర్, బీటెక్, సో మెనీ థింగ్స్. సో ఏంటి ఇన్ని చేస్తున్నప్పుడు కైండ్ ఆఫ్ స్ట్రెస్ అవ్వదా? ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయ్యింది. ఓకే, ఇప్పుడు నేను లీవ్లో ఉన్నాను, దీని గురించి అని కొంచెం సిక్ లీవ్ తీసుకున్నాను నేను ప్రిపరేషన్ కోసం అని. మీరు అన్నట్టు ఒక టైంలో అయ్యింది, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చేటోడిని, మళ్ళీ ఆ రీల్స్ మొత్తం సోలో పర్ఫార్మెన్స్ మంది. అంతే కదా, నేను ఆలోచించాలి, ఆ కాంప్లెక్స్ థింగ్ని బోర్డు మీద పెట్టాలి, ఆ లాజిక్ ఆలోచించి షూట్ కూడా మీరే చేయాలి. మీలా స్టాండ్ ఉంటుంది ఏదో, ఇక్కడ స్టాండ్ పెట్టుకుని నేను వెళ్ళి నొక్కుంటాను, రాసుకుంటాను, మళ్ళీ వెళ్ళి నొక్కుంటాను, మళ్ళీ ఎడిట్ చేయాలి, మళ్ళీ నేనే ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి, అంతా ఐఫోన్లోనే. సో ఇంత ప్రాసెస్ ఉండింది కానీ, బట్ అంతా అయిపోయాక ఎండింగ్లో పడుకునే ముందు ఒక మెసేజ్ వస్తుంది, అన్న ఈరోజు నీ వల్ల నాకు మార్క్ వచ్చింది అన్న, నీ వల్ల నాకు జాబ్ వచ్చింది అన్న, సంథింగ్ ఇట్లాంటి మెసేజ్ వచ్చేసరికి బయట కూడా కలిసి, ఐ మీన్ మన పబ్లిక్ ప్లేసెస్లో నాకు రోజు ఎవరో ఒకరు అన్న ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి, అవి చెప్పుకుంటే మొత్తం పాడ్కాస్ట్ అదే అవుతుంది. అందులోనూ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఒక కైండ్ ఆఫ్ జాలి అనడం చాలా తప్పేమో, బట్ స్టిల్ అంటే ఒక ఎంపతి ఉంటుంది. ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు, అబ్బా అసలు అందరినీ వదిలేసి 24/7 ఒక డెడికేషన్తో సర్వీస్ మైండెడ్గా చదువుతూ ఉంటారు అని. సో అలాంటి వాళ్ళకి లైక్ ఎస్ ఆ ఎమోషనల్ మూమెంట్స్ అనేవి, ఎందుకంటే కొంతమంది వదిలేద్దాం అనుకున్నారు, బట్ నా ఇంటర్వ్యూలో నా వీడియోస్ చూసి మళ్ళీ స్టార్ట్ చేసి జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి. సో అది చాలా ఉన్నాయి. సరే ఒకటి చెప్తాను, నేను మెట్రో దిగాను, మెట్రో దిగిన వెంటనే రసూల్పుర వచ్చి సడన్ గా వచ్చి హగ్ ఇచ్చేసాడు ఒక ఆయన. అనుకున్నాం కానీ, అనుకున్న ఫాలోవర్ ఎవరో ఉంటారు కానీ అప్పటికే 250K ఎంతో ఉండేది, రీసెంట్ జరిగిన. నన్ను అన్న నేను ఇవాళ నా లైఫ్ అంతా మారింది అన్న, లైక్ నేను చెప్పినట్టే
ఈ జోనర్ నుంచి ఈ జోనర్కి వచ్చాను, అసలు ఏం చేయాలో తెలియదు. బట్ నీ వీడియోస్ చూశాక నాకు నా పాత్ తెలిసింది, నేను ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలా అని. సో ఇట్లాంటి ఒక ఇదొకటి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఒక కమెంట్ మాత్రం అది ఇట్స్ ఎమోషనల్. లైక్ ఏ తల్లి కనవో బిడ్డవో అన్న, లైక్ ఆ తల్లికి అయితే వందనాలు సంథింగ్ ఏదో పెట్టాడు. ఒక నేను చేసే వరకు నా పేరెంట్స్కి రెస్పెక్ట్ వచ్చింది, బ్లెస్సింగ్స్. అంటే నేను చేసిన వరకు మా పేరెంట్స్కి అట్లా కాంప్లిమెంట్ రావటం అదొకటి. నేను ఒక ఏదో ఊరు వెళ్ళాను, మారుమూరు తెలంగాణలో, మన ఊరు కూడా నాకు సిద్దిపేట డిస్ట్రిక్ట్, సిద్దిపేట అటు సైడ్. ఫైజల్ మొబైల్స్ అని ఉంది. నా కారు ఛార్జింగ్ పోర్ట్ పనిచేయట్లేదు, లోపలికి వెళ్ళాను. అన్నా నువ్వు వచ్చేవేంటన్నా అన్నాడు. లైక్ ఆనందం, వాడి ఆనందం. ఆయన ఫాలో అవుతున్నాడంట. నా ఇంటర్వ్యూ చూసే ఎస్ఐకి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడంట. తర్వాత చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి ఫోటోలు దిగి అంతా హడావడి, డబ్బులు తీసుకొని అంటాడు ఆ కేబుల్కి. అలాంటిది వద్దు తమ్ముడు అని చెప్పి అదొక మూమెంట్. సో ఇట్లాంటివి డైలీ డే టు డేలో డైలీ ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడి నుంచో 100% ఒకరైతే నార్మల్ వచ్చి మాట్లాడతారు, డెఫినెట్లీ అన్న మీ వల్ల నేను మీ వీడియోస్ బాగుంటాయి అని. అది ఇది డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా చాలా మంది, సార్ మీ వీడియోస్ బాగుంటాయి సార్, చాలా మంది ఫాలో అవుతున్నారు. ఎలక్షన్స్ టైంలో అక్కడెక్కడ డ్యూటీ చేస్తాం, ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా, అట్లా. సో ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతూనే ఉంటుంది, అది హై ఇస్తూ ఉంటుంది. సో మనం ఇంకా వీడియోస్ చేయాలరా అన్నట్టు. అయితే ఇందాక అమ్మగారి గురించి ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ వీడియోస్ చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మా మదర్ హోమ్ మేకర్, ఇంట్లోనే లైక్ 10th వరకు చదువుకుంది, కానీ బాగా మంచిగా నీట్గా నాకు బాగా చూసుకుంటుంది. ఇంట్లో హోమ్ మేకరే. మా మమ్మీ డాడీని, చెల్లిని, నాకు చెల్లి ఉంది. డాడీ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్, ఓకే, హీఈస్ వర్కింగ్ యాజ్ ఏఎస్ఐ రైట్ నౌ. సో అక్కడ నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్? అక్కడ నుంచి ఏం కాదు, మా డాడీకి నచ్చదు యాక్చువల్లీ. నేను తెలియకుండా రాశాను మా డాడీకి ఎగ్జామ్. అవునా? ఎందుకు? కొంతమందికి ఉంటుంది నేను పడ్డ కష్టం నువ్వు వద్దు అన్నట్టు. మా డాడీకి నన్ను యూఎస్ పంపించాలి. నేను జేఆర్ఈ రాశాను, ఐఎల్స్ రాశాను. అప్పుడులో నేను 2016 గ్రాడ్యుయేట్. అప్పుడులో కొంచెం హవా ఉండేది యూఎస్ వెళ్ళాలి అంటే, మా చుట్టాలందరూ అక్కడ సెటిల్ అయి ఉన్నారు. సో డాడీ ఏమో అది, కానీ ఇన్స్పిరేషన్ ఏం కాదు, కొంచెం మూవీస్ ఇన్స్పిరేషన్ నాకు. పోలీస్ అంతా కొంచెం ఆ టైంలో అసలు మూవీస్ చూసి పోలీస్ అయ్యారు అంటే కొంచెం ఇంపాక్ట్ ఉంది. మూవీస్ చూసానే కాదు, అప్పుడప్పుడు డాడీతో వెళ్ళేవాడిని. ఆరా ఉంటుంది, ఒక ఆఫీసర్ అనే ఆరా ఉంటుంది. బట్ ఎంతైనా రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ నిజంగానే హ్యాపీగా యూఎస్ వెళ్ళిపోదాము, లేకపోతే ఏసీలో కూర్చొని సాఫ్ట్వేర్ అయిపోదాము అనుకుంటుంటారు. మీరు ఎందుకు ఇలా డిఫరెంట్గా చూస్ చేసుకున్నారు? జిఆర్ఈ అవన్నీ రాసిన తర్వాత కూడా ఎందుకు? అది కొంచెం ఫ్యామిలీస్, రిలేటివ్స్, చుట్టాలు కొంత, ఐ మీన్ ఆల్రెడీ కొంచెం సెటిల్ అయిన వాళ్ళు యూఎస్లో, వాళ్ళని మా డాడీ, మా మదరు అప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. నా క్లోజ్ పీపుల్ ఎవరైనా చుట్టాలు, ఇప్పుడు మీ చుట్టాలు ఏదైనా చేశారనుకోండి, అరే వాళ్ళని అడుగుతారు కదా, ఇన్స్పిరేషన్ అని కాదు కానీ ఒక గైడ్ లాగా తీసుకుంటారు. మా చుట్టాలకి ఎలా ఉండదంటే వాళ్ళు నిజంగా బంధువులంటే ఎవరికైనా రా బంధువులే. ఎగ్జాక్ట్లీ, ఈ డైలాగ్ బాగా చెప్పారు, బంధువులు అంటే రా బంధువులు అని. వీడు నేను కొంచెం చిన్నప్పటి నుంచి బాగానే చదివేవాడిని, స్కూల్ ఫస్ట్ టాపర్గానే ఉండేవాడిని. కొంచెం ఇంటర్ బీటెక్లో కొంచెం డైవర్ట్ అయ్యానులేండి. వీడు వాళ్ళకి అనిపించినట్టుంది, వీడు స్మార్ట్, మమ్మల్ని లైక్ మాకంటే ఎక్కువ సంపాదించేస్తాడేమో ఉంటుంది కదా లోపల. సో ఆల్మోస్ట్ జిఆర్ఈ రాసాను, ఐఎల్స్ రాసాను, I-20 అని ఉంటుంది నాకు. ఐ మీన్ అక్కడ యూనివర్సిటీ మనకి అప్లికేషన్ పంపిస్తుంది, మీరు జాయిన్ అవ్వచ్చు అని. అదొకటే బాకీ, వీసా ఇంటర్వ్యూ. ఐ మీన్ ఈ జిఆర్ఈ ఐఎల్స్ రాశాక నెక్స్ట్ యూఎస్ వెళ్ళిపోవడం ఒక 2-3 monthsలో వెళ్ళిపోవచ్చు. ఓకే, నేను బీటెక్ 3rd yearలోనే రాశాను ఇవన్నీ, జిఆర్ఈ తర్వాత ఐఎల్స్. కానీ ఒక చుట్టాలు ఒకడు వచ్చి నిజంగా వాడు మా డాడీకి కొంచెం మ్యానిపులేట్ చేస్తాడు. ఏమని? అదేంటి కుమార్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు అమెరికా, ఆడికి వెళ్తే చెడిపోతారు, అక్కడ ఎవరైనా సంపాదిస్తారు, ముందు ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ వర్క్ చేయాలి, ఇండియాలో వర్క్ చేస్తే బేస్ ఎంతైనా టెక్నికల్ స్కిల్స్ ఏదో సోది. అదే కదా యుఎస్ వెళ్ళమనే చాలా మంది చెప్తారు, రివర్స్ లో వెళ్ళొద్దని చెప్పి. 2 years ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాక పంపండి సంథింగ్ ఏదో అలాగా. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇంకా అదే ఆల్రెడీ ఉన్నారు కదా వాళ్ళకి ఎక్కువ తెలిసేమో అన్నట్టు. బట్ మా ఫ్రెండ్స్తో ప్యారల్గా మేము 4-5 రాసాం, నాకే హైయెస్ట్ స్కోర్ జిఆర్ఈ, వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆ టైంకి. ఇంకా సో తర్వాత సాఫ్ట్వేర్ ఏదో చేశాను 2-3 నెలలు. అది మొనోటోనస్ అనిపించింది నాకు, టిక్ 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 కొట్టడం అంతా మనకు సెట్ కాదురా బాబు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా అదే ఉండేదిగా యూఎస్ లో, అక్కడ లైఫ్ స్టైల్ డాలర్స్ కాబట్టి. డాలర్స్ అని కాదు, వెనెలా మూవీస్ కొంచెం మూవీస్లో కొంచెం లగ్జూరియస్గా ఎంతైనా. ఇప్పుడు ఇక్కడ మనం ఆడి అంత తొందరగా కొనలేము.
అక్కడ ఈజీగా కొనేయచ్చు. ఒక జీల్ ఉంటుంది. ఆ జీలు కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అండి నాకు. ఓకే. సో ఆ కంట్రీకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము అంతా అన్నట్టు. నేను సెటిల్ అవుదామని వెళ్దాం అనుకోలే, ఒక 3-4 years ఉండి వచ్చేద్దాం అనుకున్నాం. అది కూడా వర్కౌట్ కాలేదు. ఇంకా తెలుసు కదా రా బంధు లేదా అన్నారు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడేమంటున్నారు ఆ బంధువు? వీళ్ళేమి ఇప్పుడేమి అబ్బా సూపర్ రా అట్లా ఏమన్నాడు ఎవరేమన్నారు? నిజంగానే ఎందుకు బంధువులు అంటేనే ఈ ఆస్పెక్ట్లో ఎందుకుంటారు? మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం. మనము ఇంకొకరు బంధువులమే కదా, అవును. మనం అలా ఫీల్ అవుతామా ఎదుటి వాళ్ళ గురించి? వాళ్ళు ఐ మీన్ ఉంటారు కదండి. ఇప్పుడు ఆబ్వియస్ గా మనం ఒకరికి నచ్చలేదు అనుకోండి, మనం ఏం చేసినా నచ్చం. అది 100%. ఇప్పుడు మీరు నా రిలేటివ్, ఇప్పుడు మీరు వచ్చారు, నేను కాఫీ ఇవ్వలేదు అనుకోండి, మీరు కాఫీ ఇవ్వలేదని ఎవరికో చెప్తారు. సపోజ్ కాఫీ ఇచ్చా, టీ ఇచ్చా, ఆడు నీలోఫర్ టీ ఇవ్వలేదురా అని అదొకటి. సరే నీలోఫర్ టీ ఇచ్చా, ఆడు కప్పులో ఇవ్వలేదురా, ఆడు గ్లాసులు ఇచ్చాడు, ఎంతరా ఆడికి అసలు. అది నెగిటివిటీ అనేది ఇంకా వస్తూనే ఉంటుంది మనకు నచ్చకపోతే. మనం నచ్చితే టీ ఇవ్వలేదు ఇవన్నీ కాదు, అరే వాడు వచ్చి మాట్లాడాడు వెరీ నైస్ పర్సన్ రా, సింపుల్గానే ఇస్తాం. సో చుట్టాల్లో కొంతమంది ఉంటారు, ఇంకా మనం ఏం చేయలేము. సో మెనీ రోల్స్ మీరు ప్లే చేశారు కదా, లైక్ యాక్టర్గా చేశారు, ఎస్ఐగా చేస్తున్నారు, అండ్ బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఇప్పుడు మెంటర్షిప్గా చేస్తున్నారు, కాంటెంట్ క్రియేటర్. సో రెండు సేమే బట్ డిఫరెంట్. సో అన్నిట్లో మీకు బాగా నచ్చింది ఏంటి అసలు? ఇది అయితే చాలా బాగుంది అనుకునేది ఏంటి? అదేనా నేను ఎక్స్ప్లోర్ చేశాను కదా ఎక్కువ. కాంటెంట్ క్రియేషనే బాగుంది. అంటే ఇది ఏంటంటే కాంటెంట్ క్రియేషన్ అంటే మెంటర్షిప్. నేను నేర్చుకుంటున్నాను ఫస్ట్, నేను రీసెర్చ్ చేయాలి. నా రీసెర్చ్ లేకపోతే నా ఎడ్యుకేషన్ స్కిల్ లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నలుగురికి యూజ్ అయ్యి వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. నేను ఇంకోటి ఏంటంటే నాది ఎక్కడ నచ్చుతుంది అంటే, నాది పర్సనల్గా నోటిఫికేషన్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. ఇప్పుడు మీకు నోటిఫికేషన్ చెప్పాను అనుకోండి, సమ్ స్టేట్ నోటిఫికేషన్ పడింది, రీల్ పెట్టాను, మీరు చూస్తారు నార్మల్గా, ఏదో చెప్తున్నాడు లేరా అని. అదే నేను ఏం చేస్తానంటే చెప్పేసి ఇమీడియట్గా ఇట్లా అప్లై చేసుకోండి అని వెంటనే చెప్పేస్తా అదే రీల్లో. గూగుల్కి ఏ లింక్ వెళ్ళాలి, గూగుల్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, వెరీ యూస్ఫుల్. నేను నార్మల్గా ఈ నోటిఫికేషన్ పడిందని చెప్పట్లా. సో వాడు చూసి అరే సింపుల్గానే ఉంది, అప్లై చేస్తే ఏమవుతుంది. సో వాడికి ఆ థాట్ వస్తుంది. ఆ థాట్ వచ్చిన తర్వాత ఇంకొకరు నలుగురిని అడుగుతాడు వాడు, ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అది. సో వాడు పాత అంతా మారిపోయింది. డెఫినెట్లీ. ఇంకొకరు కాంప్లెక్స్ సబ్జెక్ట్ అన్నాను కదా, అర్థం కాదు వాడికి, కోచింగ్కి వెళ్తూ ఉంటాడు లేకపోతే ఏదో చేస్తుంటాడు, వాడికి ఎక్కలేదు. సింపుల్గా రోజులు కూర్చున్నాడు అనుకోండి దాని మీద, నేను సింపుల్గా చెప్పేశాను అనుకోండి, వాడు అరే అయిపోయింది ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎలా అండి కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని సింప్లర్ వేలో ఎలా చెప్తున్నాం అంటే, అది కొంచెం నిమోనిక్స్. ఇప్పుడు సినిమా స్టోరీగా గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు పోకిరి స్టోరీ నాకు బాగా గుర్తుంటుంది, అతడు సినిమా నాకు బాగా గుర్తుంటుంది. సో ఇట్లా జరిగింది అని ఒక టెంప్లెట్గా. మీరు సబ్జెక్ట్ని కూడా అట్లా టెంప్లెట్గా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఈ లాజిక్ ఉంది లేకపోతే ఆ లాజిక్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు కూడా ఒక చిన్నది నేర్పిస్తాను చూడండి. కాన్స్టిట్యూషన్ ఐడియా ఉంది కదా, రైట్? 42nd లేదు నేను చిన్న టాపిక్, 42nd అమెండ్మెంట్ అని ఉంటుంది, ప్రియాంబుల్ అని ఉంటుంది. ప్రియాంబుల్ అంటే మన కాన్స్టిట్యూషన్లో ప్రిఫేస్, మన ఇండెక్స్ లాగా. అసలు కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉంటాయి అని దాంట్లో 3 words యాడ్ చేశాడు. ఓకే, 3 words యాడ్ చేశాడు, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. ఓకే, ఈ వర్డ్స్ ఇప్పుడు చెప్పాను, మీరు బుక్ చదివారు, మీరు ఒక 10 రోజుల తర్వాత క్వశ్చన్ ఇచ్చారు, ఏ 3 words రాని, అక్కడ రిపబ్లిక్ ఇస్తాడు, డెమోక్రటిక్ అని ఇస్తాడు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అవునా కాదు? చాలా వర్డ్స్ ఇస్తాడు ఆప్షన్. నేను ఒక చిన్న నిమోనిక్ నేనే అనుకున్నాను అసలు జనాలు దీన్ని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, అసలు ఈ క్వశ్చన్ వస్తే తప్పుపోకుండా ఎలా ఉంటుంది. ఇది సోషల్ ప్లేస్ కదా, అవునా? ఇంతమంది ఉన్నాం, లోపలికి వచ్చేటప్పుడు నాకు సెక్యూరిటీ చెకింగ్ జరిగింది, రైట్? ఇక్కడ నేను అదే స్టేట్మెంట్ ఒక నిమోనిక్ తయారు చేసాను, సోషల్ ప్లేసెస్లో సెక్యూరిటీ చెకింగ్. సోషల్ అన్నాం, సోషలిస్టిక్ వర్డ్, సెక్యూరిటీ అన్నా సెక్యులర్ వర్డ్, ఇన్ అన్న చెక్ ఇన్, ఇంటిగ్రిటీ. ఇక అంతే. ఇంకా వీడికి లైఫ్ అంతా 42nd ప్రియాంబుల్లో
3 వర్డ్స్ ఏందిరా అంటే సోషల్ సెక్యూరిటీ చెక్ ఇన్ అంతే. వెరీ ఈజీ. సో ఇట్లా చాలా వందల కాన్సెప్ట్స్ చెప్పాను నేను. ఓకే, మా చెల్లి కూడా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంది. తను కూడా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ చెప్తుంది అనమాట. సినిమాల్లో ఏవో చెప్తుంది, ఒక సెంటెన్స్ అంతే, రామ్ చరణ్ అది ఇది ఒక స్టోరీ లాగా, అది చూస్తే దాంట్లో రాము ఇది. సో నాకు అర్థమైంది, ఓకే నేను అదే అడుగుతుంటాను, ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, డేట్స్, ఇయర్స్, అండ్ ఒక్క సబ్జెక్టే కదా, హిస్టరీ ఒకటే కదా, సో మెనీ థింగ్స్ ఉంటాయి, ఎలా గుర్తుపెట్టుకుంటా తను చెప్తుంది అనమాట. ఇలా ఇలా ఒక్కొక్క స్టైల్. నేను చెప్పేది కొంచెం ఈజీగా అనిపించింది. డెఫినెట్లీ. అరే అంటే ఆల్రెడీ ఏదో పెట్టుకుని ఉంటారు వేరే లాజిక్, అరే ఇది ఇంకా ఈజీగా ఉంది కదా అని ఇంకా అట్లా ఫాలోస్ రావడము. సో అలా స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి, దీని కంటిన్యూషన్ ఏంటి, వాట్ డు యు వాంట్ టు డు ఇన్ ఫ్యూచర్? ఏం లేదండి, ప్రెసెంట్ అయితే నేను జాబ్ కొడదాం అనుకుంటున్నాను. గ్రూప్ 1 వస్తే బాగుంటుంది, చూద్దాం, గాడ్స్ గ్రేస్. కొంచెం కష్టపడాలి అది. బట్ ప్యారలల్గా ఇది చాలా టైం టేకింగ్ ఉంది. నేను చదువుకుంటే నాకు వచ్చేస్తుంది, కానీ వచ్చేయడం అంటే కొంచెమైనా నాలెడ్జ్ లోపలికి వెళ్తుంది. డెఫినెట్లీ. బట్ ఒక ఆల్మోస్ట్ హాఫ్ టైం నేను దీనికి పెడుతున్నా, కంటెంట్ క్రియేషన్కి. ఓకే. బట్ ఇంకో 100 మందికి యూజ్ అవుతుంది కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నెంబర్. ఆ కంటెంట్ లో కూడా మీరు నేర్చుకుంటూ ఉంటారు కదా. నేను నేర్చుకుంటూ ఉంటాను, బట్ ఎంతైనా అప్లోడింగ్ ఇట్స్ లైక్ రివిజన్ అనుకోండి, అంతే. రివిజన్ అనుకోండి. సో అదొకటి ఉంది. చిన్నగా ఏదైనా మీరు అన్నారు కదా ఇందాక, ఇన్స్టిట్యూట్, పెద్ద అకాడమీ, అంత సినిమా లేదు, కానీ చిన్న మీరు ఏదైనా ప్రెసెంట్ అయితే అలాంటిది ఏం లేదండి. అంత చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు మనకి, అంత. నిజంగానే చాలా అంటే వెరీ కైండ్, అంటే పాలిటిక్స్ ఎక్కువ జరుగుతాయి అని విన్నాను. ఆ ఏరియా అంతా, అశోక్ నగర్ ఏరియా అంతా వెళ్తే లైక్ స్టూడెంట్స్ ఒక పక్క, పెద్ద పెద్ద హోర్డింగ్స్, వాళ్ళ బొమ్మలు, ఈ అకాడమీ ఆ అకాడమీ అది ఇది. ఇస్ ఇట్ ట్రూ, లైక్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్, పెద్ద పెద్ద ప్లేయర్స్? పాలిటిక్స్ ఏం లేదు. ఇప్పుడు మీరు నార్మల్ ఇంటర్వ్యూస్, మీరు ఒక ఛానల్, ఇంకో ఛానల్ డిఫరెంట్, సేమ్ కైండ్ ఉంటుంది, కాంపిటీషన్ అంతే. పాలిటిక్స్ ఏముండవు, కానీ ప్రెసెంట్గా అంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ కదా. ఇప్పుడు నేనేం అంత బిజినెస్ అట్లా ఏమనట్లేదు, కానీ బట్ నాకు ఫాలోయింగ్ అంటే వాళ్ళకు లక్షల మంది, కోట్ల మందిలో వాళ్ళు బిజినెస్ అట్లా రన్ అవ్వచ్చు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, పూర్ పీపుల్ ఎవరైనా 40, వాడికి ఛాయ్కి ఒక ఛాయ్ 50 రూపాయలు 40 రూపాయలు, ఈ మంత్ ఒక రోజు ఛాయ్ మిస్ అయితే నేను ఇంత కంటెంట్ నేర్చుకున్నానా అని ఎవడైనా అనుకుంటే చాలు నాకు. డెఫినెట్లీ ఒక చాయ్ డబ్బులతో మీరు 1 మంత్ కంటెంట్ 1 మంత్. ఎట్లా అంటే నా దాంట్లో చాలా ఉంటుంది. లైవ్ క్లాసెస్ నేను ఒక ఆల్రెడీ 1 మంత్ ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అందరికీ చెప్తున్నాను. జనరిక్ కంటెంట్ అందరికీ ఉంది, ఇది ఓన్లీ సీరియస్గా ఆస్పిరెంట్స్కి. సో దానికి లైవ్ పెడుతుంటా, క్వశ్చన్స్ మార్క్స్ నేనే నా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని అవి పెడుతుంటా. ఇప్పుడు ఇందాక లాజిక్ అన్నాను కదా, అది అన్ని రీల్స్లో 3 minutes కంటే ఎక్కువ పెడితే రీచ్ రాదు, మీకు తెలుసు. సో కొన్ని టాపిక్స్ 10 minutes చెప్పాల్సి వస్తుంది, 15 minutes చెప్పాల్సి వస్తుంది. సో అవి పెడుతూ ఉంటాను. సో ఇదంతా జస్ట్ 40-45 రూపీస్కి ఇదంతా. సో అయితే ఇప్పుడు చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలి వాళ్ళ మైండ్ సెట్ అనేది? ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే, ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏజ్ అయ్యేంత వరకు, లాస్ట్ అటెంప్ట్ అయ్యేంత వరకు ఇస్తూనే ఉంటారు. అది ఎంత నిజంగానే కరెక్టా, లేకపోతే 1 or 2 attempts ఇచ్చి నెక్స్ట్ వేరే అదర్ జాబ్స్ చాలా ఉన్నాయి అనుకునే టైప్లో వాళ్ళు డివియేట్ అవ్వాలా ఏంటి? లేదు, అంటే యూపీఎస్సీ గురించి నేను రీసెంట్గా తెలుసుకున్నాను. సో నేను ఎస్ఐగా తర్వాత నాకు 24లోనే వచ్చింది ఎస్ఐ జాబ్. 24లోనే ట్రైనింగ్ 2 years 3 years 2 years పోతుంది. తర్వాత కొంచెం బాగా కష్టపడిపోయామని ఒక 2-3 years స్టిల్ అయ్యాను, ఏం చేయకుండా వచ్చిన జీతాన్ని ఎగరేసు. రీసెంట్ గ్రూప్ 1 పడిన తర్వాత, మిస్ అయిన తర్వాత నాకు ఆ ఫైర్ జనరేట్ అయింది. సో యూపీఎస్సీ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. సో యూపీఎస్సీ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్పలేను. గ్రూప్స్ వరకు నేను చెప్తాను, గ్రూప్ 1 వరకు. ఈవెన్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా అటెంప్ట్స్ ఇస్తుంటారు. గ్రూప్స్ అటెంప్ట్స్ చాలా టైమ్స్ ఇస్తారు. ఎట్లా అంటే యూపీఎస్సీ ప్యాటర్న్ వేరండి, గ్రూప్స్ ప్యాటర్న్ వేరు. యూపీఎస్సీలో ఒక ఆప్షనల్ ఉంటుంది, గ్రూప్స్లో తెలంగాణ అనుకోండి, తెలంగాణ మూమెంట్ అన్న సబ్జెక్ట్ యాడ్ అవుతుంది, రైట్? ఇక ఇదే ప్యాటర్న్లో రిలేటెడ్గా ఎస్ఐ ఎగ్జామ్లు ఇవన్నీ వేరు, రైట్? ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు అన్నారు కదా 2 years, ఏ ఎగ్జామ్ అయినా, నేను యూపీఎస్సీ అని చెప్పట్లేదు, 2 attempts అదే 2 years, 2 attempts 2 years. ఫస్ట్ ఏ ఆస్పిరెంట్కి అయినా, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి, అంటే నాతో నేను చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను, ఇదే మనోడు ప్రాబ్లం అన్నట్టు నాకు ఐడియా ఉంటుంది. సెల్ఫ్ అసెస్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నన్ను చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యాక నేను గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతానంటే, గవర్నమెంట్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. కొంతమంది మ్యాథ్స్ అంత వీక్ ఉంటారు, బైపీసీ తీసుకున్నారు అనుకోండి మీరు,
మీరు మ్యాథ్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయగలుగుతారు? చేయలేదు. పాసిబుల్ అసలు. కొంతమందికి జిఎస్ ఏం గుర్తుపెట్టుకుంటాం, ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో మీరు దేంట్లో స్ట్రాంగో ఆ సబ్జెక్ట్ అనేది ఆ ఎగ్జామ్లో ఎక్కువ ఉండాలి, లైక్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఓకే. అట్లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. ఇప్పుడు ఎస్ఐ ఉందనుకోండి, మ్యాథ్స్ చాలా ఉంటుంది, 50% ఉంటుంది. 50% 400 మార్క్స్లో 200 మార్క్స్ మ్యాథ్స్ ఉంటుంది. ఓకే. సో మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు దీనికి ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, యూపీఎస్సీలో లేకపోతే గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 1లో ఉంది మొత్తం జనరిక్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది మెయిన్స్. ఇఫ్ యూఆర్ గుడ్ అట్ ఆన్సర్ రైటింగ్, మీరు ఆన్సర్స్ ఫాస్ట్గా రాస్తున్నారు, అనలిటికల్ థింకింగ్ బాగుంది, సో మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇది వదిలేసి మీరు ఆన్సర్ రైటింగ్ బాగుంది అని మ్యాథ్స్ ఎగ్జామ్ ఎస్ఏ ప్రిపేర్ అయ్యాను అనుకో, వేస్ట్. సో అట్లా చాలామంది చేస్తూ ఉంటారు. ఒక సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళది అసలు దేంట్లో స్ట్రాంగో ఆ రిలేటెడ్ ఎగ్జామ్స్ చదువుకుని సెల్ఫ్ అసెస్మెంట్ ముందు అదికి తెచ్చుకోవాలి. అది కాకుండా ఊర్లో అన్న ప్రిపేర్ అయ్యాడు, లేకపోతే మనోడు ఈ అక్క ప్రిపేర్ అయింది, నేను కొట్టేద్దామంటే కష్టం. సూపర్ ఇంటెలిజెన్స్ అయి ఉండాలి గ్రూప్స్ రాసేవాళ్ళు, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. అంత అవసరం లేదు. యావరేజ్ డిగ్రీ బేస్డ్ పీపుల్ కానీ యావరేజ్ స్టూడెంట్ చాలా మంది కొట్టారు కదండి, తెలుగు మీడియం స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఆ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు ప్రెజెంట్ డిప్యూటీ కలెక్టర్లో టీఎస్పీ ఎక్కడో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకుని యావరేజ్ స్టూడెంట్సే కష్టపడి కొట్టారు. సూపర్ టాలెంటెడ్. ఏ స్టూడెంట్కైనా పర్సెవరెన్స్, కన్సిస్టెన్సీ ఉండాలి. డెఫినెట్లీ. ఇప్పుడు నేను చెప్పానో లేకపోతే మీరు చెప్పారనో లేకపోతే ఇంటర్వ్యూలో బయట ఎక్కడైనా అరే చదవాలి రాబాయ్ అని ఇంకా ఈరోజు స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్, 4 రోజులకి అయిపోద్ది గ్యాస్ అంతా. మళ్ళీ కన్సిస్టెంట్ మోటివేషన్ అది ఎలా? అదే అంటున్నా, ఎవరైతే కన్సిస్టెంట్గా చదువుతారో వాడికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మోటివేషన్ ఎలా అంటున్నారా? మోటివేషన్ ఏముందండి, ఎవ్రీడే మోటివేట్ మనల్ని మనం ఏదో ఒక టైంలో అబ్బా ఇంత చదివాం కదా అన్న ఫీల్. బట్ ఇది అలా అనుకోకూడదు కదా, 24/7 చదువుతూనే ఉండాలి. పేరెంట్స్ని తెచ్చుకోవాలి మైండ్లో, అరే మన గురించి వాళ్ళు అంత కష్టపడ్డారు, మనం గ్రూప్ 1 ఉద్యోగం కొట్టాలి, మనం ఎస్ఐ ఉద్యోగం కొట్టాలి అంటే వాళ్ళకి ఇమీడియట్గా అదే అంటున్నాను. అంటే మోటివేట్ అవ్వడం పర్లేదు ఎవరో ఒకరిని చూసి, బట్ అండర్లయింగ్ థాట్ బ్యాక్గ్రౌండ్లో ఏ పని చేసినా మీ అమ్మ నాన్న ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది, 100% వస్తుంది. మీకు మోటివేషన్ రావడానికి పేరెంట్స్ అంతే కదండి. మా యాక్చువల్లీ గ్రూప్ 1 బంధువులను మాత్రం అనకండి, వాళ్ళు కూడా ఒక కైండ్లో వాళ్ళని కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంత ఫంక్షన్స్లో చాలా మందికి నాలాంటి ఆస్పిరెంట్స్ కానీ లేకపోతే ఇట్లా దెబ్బలు తిన్న వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళే కదా హ్యాపీ ఫీల్ అయ్యేది. సో వాళ్ళని చూసి కూడా అరే వీడికి ఏదో ఒకటి బుద్ధి చెప్పాలి అని మనకి మైండ్లో రన్ అవుతుంది కదా. సో మోటివేషన్ వాళ్ళని కూడా తీసుకోవాలి. సో అట్లా ఎప్పుడైనా ఈ గ్యాదరింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు ఇట్లా యుఎస్ మిస్ అయ్యారు, తర్వాత ఎస్ఏ రాశారు అన్నప్పుడు ఏమన్నా చురకలేసారా? చాలా చాలా వరస్ట్గా మాట్లాడారు. ఇంకా వీడి సర్వీస్ అయిపోయింది, ఫస్ట్ గ్రూప్స్ ఎస్ఏ సాఫ్ట్వేర్ అన్నాడు, జిఆర్ఈ అన్నాడు, అమీర్పేట వచ్చాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్ అన్నాడు, అయిపోయింది వీడి సర్వీసు, నేను ఎస్ఐ లీవ్ పెట్టేశాను, పోయింది అనుకున్నారు నా ఉద్యోగం. వాళ్ళకి తెలియదు కదా అంతా అయిపోయింది, ఇంకా సర్వీస్ అయ్యి పెళ్ళి వీడికి ఎవరిని చేసుకోరు, లేకపోతే అలా ముఖం మీద ఎలా మాట్లాడతారు అసలు? ముఖం మీద ఏం చెప్పరు, పక్కన మనకి వినేటట్టు, అక్కడెక్కడో ఉంటాం వినేటట్టు కొంచెం సినిమాలో జరిగినట్టు వినాలనే అందరికీ జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో చూసారు, అరే నాకు కూడా జరిగింది కదా 100%. ఇప్పుడు ఒక నెగిటివ్ పర్సన్ అనుకోండి, ఆటోమేటిక్గా అది వాళ్ళకి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, మీ చుట్టాలు మిమ్మల్ని ఎవరో ఒకరు ఈవిడేంటి ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంది, అది లోపల ఫస్ట్ ఫీల్డే ఏం ఫీల్డ్ నేను కూడా విన్నానులేండి. బట్ స్టిల్ ఈ కైండ్ ఆఫ్ మాటలు ఏమనుకున్నారు? ఇప్పుడు వెళ్ళి మాట్లాడారు వాళ్ళతో డైరెక్ట్ గా, లేకపోతే నార్మల్గా చూస్తాను, అంటే డైరెక్ట్ గా నాతో అయితే ఏం మాట్లాడరు. బేసిక్గా నేను నచ్చను కొంత చాలా మందికి, చుట్టాలకు చెప్పాను కదా, చిమ్ 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 ఆడుతుంటది. అదే కొంచెం వచ్చాను అనుకోండి, అబ్బా వీడు వచ్చాడా అన్నట్టు. లైక్ ఎందుకు అలాగా? ఎందుకంటే అదే ఇప్పుడు ఎలా అంటే అసూయనా, కొంచెం అసూయని కాదు, ఇంకే వీళ్ళకంటే భయం లోపల, వీళ్ళకంటే ఎక్కువ ఎక్కడ ఎదిగిపోతాను మాకు రికగ్నిషన్ ఉండదేమో అన్నట్టు. సో కొంచెం దాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక కొంచెం అలా అలా మనం అర్థమైపోతుంది మీ మాటల్లో, లైట్ తీసుకోవాలంతే. డెఫినెట్లీ. సో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? స్టార్టింగ్లో కొంతమంది మాక్ చేశారు, ఇదేం ఛానల్ ఇది, ఓకే ఫాలో కొట్టేద్దాంలే, ఇది కొత్తగా పెట్టారా అలా అన్నట్టు.
బట్ రీచ్ చూశాక నేను అదే అంటున్నాను కదా, నెగిటివ్ దీంట్లో కూడా ఉంటారు. ఎదిగినప్పుడు చప్పట్లు కొడతారు అంతే. కొంచెం వచ్చాక ఇంతమందికి మోటివేట్ అయ్యారు, ఇంతమంది ఇన్స్పైర్ అయ్యారు, జెన్యున్గా ఉన్న వాళ్ళు మనకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఉంటారు. అంతే, మనం ఏం చేసినా చేయకపోయినా నువ్వు చేయరా బాబు నేను చూసుకుంటాను అంతెందుకు. నా ఫ్రెండ్స్ చాలా ఎక్విప్మెంట్ ఇచ్చారు నాకు, బర్త్డేస్ గిఫ్ట్స్కి స్టాండ్, ఇలా చాలా మంది ఉన్నారు. అలా కాకుండా స్టార్టింగ్లో మాక్ చేసి ఇప్పుడు ఎరా నడుస్తుందా, ఏం వర్కౌట్ అవ్వరా కొన్ని రోజులే ఉంటుంది కొంచెం అలా ఇలా చేస్తుంటారు. బట్ మనం వర్కౌట్ చేసి చూపించేసేయాలి అంతే నార్మల్. తర్వాత సో ఏంటి ఇంకా ఫ్యూచర్ గోల్ ఇది అంటే ఏమన్నా ఉందా? నాకా అండి, గ్రూప్స్ అంటే నేను చెప్పాను కదా, ఈ ఉద్యోగం అయితే కొట్టాలి. సార్ కొట్టేసిన తర్వాత లైక్ ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, కొంతమంది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎవరికైతే కొంచెం అర్థం కాని సబ్జెక్ట్ అర్థం కాదు ఎంత అయినా, అట్లాంటి వాళ్ళకి నేను అన్నట్టు చిన్న కోర్స్ ఏదైనా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. లాంచ్ చేసి అది ఒక సర్వీస్లా ఉంటుంది, నా ఉద్యోగం నేను చేసుకుంటాను. సో యూజువల్గా జనరల్గా అబ్బాయిలకి ప్రెషర్ ఎక్కువగా ఉంటుందా, రెస్పాన్సిబిలిటీ సంపాదించాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత 20-23, అమ్మాయిలంటే ఓకే చేస్తే చేయొచ్చు లేకపోతే పెళ్లి చేసేయచ్చు అన్న ఈ థాట్లో ఉంటారు. అంటే నువ్వు ఉద్యోగమే చేసి సంపాదించాలని. ఇప్పుడు మీరున్నారు ఒక 23-24 ఇయర్స్ అయితే అబ్బాయి ఇంకా జాబ్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఈ లోన్లు ఏమైనా ఉంటే తీర్చాలి, ఈ ప్రెషర్ అబ్బాయిలకి ఎక్కువ ఉంటుందా? ఉంటుంది, బట్ నాకైతే లేదు. నా ఏజ్ 31, నా ఫస్ట్ ఉద్యోగం 21లో వచ్చింది, బీటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్. అప్పటి నుంచి 10 ఇయర్స్లో నేను ఏం చేసినా, నేను ఎన్ని మారినా, ఎన్ని షిఫ్ట్లు కొట్టినా మా నాన్న నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని అడగలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రులు కొడుకుల్ని పోక్ చేస్తూ ఉంటారు చాలా సినిమాల్లో, రియలిస్టిక్ గా చాలా చూసాం. మా చెల్లి ఫ్రెండ్స్ అబ్బాయిలు కొంతమంది, నా ఫ్రెండ్స్ కూడా, అరే ఇట్లా అయితే మా ఇంట్లో అయితే ఒప్పుకోర్రా అని. ఫస్ట్ నీ జీతంతో ఈఎంఐ పెట్టించేస్తారు నాకు. చాలామంది నా ఫ్రెండ్స్ని చూశాను కదా సాఫ్ట్వేర్లలో, వాళ్ళ జీతాలతో ఈఎంఐలు పెట్టించేశారు, ఇల్లులు కొనేసుకుని అట్లా. నేను అదే చెప్పాను, ఉద్యోగం వచ్చింది, పోలీస్ ఉద్యోగం వచ్చాక నార్మల్గా ఇట్లా స్టార్టింగ్లో కూడా నేను ఈఎంఐలు అయితే పెట్టండి డాడీ, ఆ ఈఎంఐలోనే ఉండిపోతాం అంతే, ఆ లూప్లో పడిపోతాం, రిస్క్ తీసుకోలేను. ఒక పాయింట్ వరకు నేను ట్రై చేస్తాను, నన్ను ట్రై చేయని చూద్దాం, ఏదో ఒకటైనా వర్కౌట్ అవుతుంది. ఉద్యోగం రావచ్చు, బిజినెస్ అయినా ఏదైనా, బట్ నన్ను ట్రై చేయని. ఆయన కూడా ఎప్పుడు నువ్వు ఇట్లా చేయకు, ఇప్పుడు నేను మిడిల్లో చాలా రోజులు ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు నాకు జీతాన్ని సిక్లో ఉన్నాను, నాకు శాలరీ రాదు. మిడిల్లో సాఫ్ట్వేర్ తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నా. మా డాడీ ఇచ్చేవారు, ఇప్పుడు మా చెల్లి ఇస్తుంది నాకు పాకెట్ మనీ, మా చెల్లి ఇస్తుంది, ఓపెన్గా చెప్తున్నా. మా చెల్లి సాఫ్ట్వేర్, మా చెల్లి నాకు పాకెట్ మనీ ఇస్తుంది. చాలా మంది అసలు చిన్నబుచ్చుకుంటారు, అసలు చెప్పరు ఇలా ఇస్తారని, బట్ ఇట్స్ అ గ్రేట్. తను కూడా అన్నయ్య నువ్వు అంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడో అప్పుడు కొంచెం సరే వీడు నచ్చింది వీడికి చేస్తున్నాడు, అందరూ అలా చేయరు కదా అన్నట్టు వాళ్ళకి నమ్మకం, ఏదో ఒక రోజు సంథింగ్ కొంచెం అయితే అది ఆ నమ్మకం ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు మా పేరెంట్స్ కానీ మా అమ్మ, మా నాన్న, మా చెల్లి ఇది చెయ్యకు అని అనరు. సరే చెయ్యి చూద్దాం వర్కౌట్ అవుద్దో లేదో. సో ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు 21 ఇయర్స్లో జాబ్ వచ్చింది అన్నారు, ఇప్పుడు 31 ఇయర్స్, ఈ 10 ఇయర్స్లో ఏదో ఒక దాని మీద ఉంటే యూ కుడ్ హావ్ బికమ్ మాస్టరీ అనేది ఒకటి ఉంటుంది, చాలా మంది చెప్తూ ఉంటారు. నేను సాఫ్ట్వేర్లో ఉండుంటే నా ఫ్రెండ్స్కి ఇప్పుడు ఒక్కొక్కడికి ప్యాకేజ్ 60 lakhs 70 lakhs. కొంతమంది ఎన్ఐటీస్లో ఎంటెక్ చేసాడు, 1 CR పైన ఉంది. మన కోకాపేటలో అట్లా బిల్డింగ్స్ తీసుకుని ఉన్నారు. నేను దాంట్లో ఉంటే మొనటోనస్గా నా లైఫ్ నేను హ్యాపీగా ఉండేటోడేమో, బట్ అది నాకు సెట్ కాదు. ఓకే, జాబ్ చేయడం అనేది ఒకటి, అది ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఎంత డబ్బులు వచ్చినా కానీ ఇప్పుడు నాకైతే ఏం రిగ్రెట్స్ లేవు. ఈ 10 years అయితే రిగ్రెట్స్ అయితే ఏమీ లేవు. ఆ రిగ్రెట్ ఉండకూడదు అని నేను అనుకున్నాను. సో మీరు అన్నట్టు దాంట్లో ఉండుంటే ఎక్స్పీరియన్స్ కన్సిస్టెన్సీగా బాగా అయ్యేది. అంతెందుకు ఇప్పుడు ఎస్ఐ కూడా కంటిన్యూస్గా చేసుకుంటే మంచిగా ప్రమోషన్స్ వస్తాయి. ఎడిషనల్ ఎస్పీ వరకు వెళ్ళొచ్చు, ఎస్ఐ నుంచి ఏఎస్పీ వరకు వెళ్ళొచ్చు ప్రమోషన్స్తో. సో మాది రిజర్వ్డ్ పోలీస్, యాక్చువల్లీ సివిల్ పోలీస్ అంటే దే వర్క్ ఇన్ పోలీస్ స్టేషన్స్. సో మాకు కేసులు అట్లాంటివి ఏమి ఉండవు, రిలాక్స్గా ఉంటుంది, ఎమర్జెన్సీ బందోబస్తులు అది ఇది ఉంటుంది. సో ఓకే గుడ్, అంతేగాని ఇప్పుడు మనకి నేను అదే చెప్పాను కదా, నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఒక మంచిని అప్గ్రేడ్ చేసుకోవాలి ఎవరైనా. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు, మీరు ఛానల్ పెట్టుకుందామని తర్వాత అనుకుంటారు, మనసులో అట్లా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి, ఆ ప్రోగ్రెస్ ఉంటుంది. ఎప్పుడైతే అప్గ్రేషన్ అరే ఇక్కడ చదువుతో చాలు అంటే ఇంకా ఆ లైఫ్ ఇంకా అప్పటికి ఆగిపోయినట్టే.
సో అడ్వాంటేజ్ అంటే నేను ఈఎంఐలు ఏం పెట్టలేదండి మెయిన్గా అది. సో అప్పులేం లేవు వెంకీ గారికి. అప్పులైతే ఏం లేవు, అస్సలు లేవు. అప్పులైతే మిడిల్లో ఒకసారి ఏదో నార్మల్ చిన్నగా చదువుకునేటప్పుడు కొంచెం ఖర్చులు ఉంటాయి కదా, మా డాడీ మమ్మీ ఇచ్చారు. బట్ కొంచెం జాబ్ వచ్చాక మెయింటెనెన్స్ వేరే అయిపోద్ది కదా, కార్ పెట్రోల్ లేకపోతే ఇది. ఇంకా ప్రతిసారి డాడీని ఏం అడుగుతాంలే అని కొన్ని చేశాను. బట్ ఎంత 2-3 నెలల జాబ్ శాలరీ ఇచ్చేసేవాడు. సో అమ్మాయికి 23 దాటిన తర్వాత, అబ్బాయిలకి 26 దాటిన తర్వాత పెళ్లి ప్రెషర్ ఉంటుంది. బో ఘోరంగా. 31 అంటున్నారు మళ్ళీ. పెళ్ళి ఎప్పుడు వెంకీ గారికి? మా చెల్లిదావా. అదొక అడ్వాంటేజ్ మీకు. అదే అడ్వాంటేజ్. ఆపుతారు చెల్లి పెళ్ళి అయిపోయాక చేసుకుంటాం. ఓకే. సో ఇలాంటి క్వాలిటీస్ ఇట్లా ఏమైనా ఉన్నాయా? లైక్ అయ్యేం లేమండి, నేను ఇప్పుడు అలాంటివి ఆలోచన లేదు. గ్రూప్స్ అమ్మో అసలు డీవియేషనే లేదంటే. డీవియేషన్ ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటది కదా. వెళ్తాను నేను, సినిమాలకు వెళ్తుంటాను ఫ్రీక్వెంట్ గా, గేమ్స్ ఆడుతుంటాను. అప్పుడులో అసలు ఘోరం. నేను అదే అంటున్నాను కదా, నేను జస్ట్ రీసెంట్ గా కొంచెం 1 year తర్వాత అప్పుడులో చూసిన వెంకీ వేరు. అప్పుడు అంతా వేరే ఉండేది. బీటెక్ తర్వాత, బీటెక్ లో అంతా లవ్ స్టోరీస్ అవన్నీ ఉండే. లవ్ స్టోరీస్ అని కాదు, నేను అంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఎక్కడ దొరకట్లేదు. లవ్ స్టోరీస్ అని కాదు. ఇప్పుడు ఎట్లా అంటే నేను మహేష్ బాబు గారి ఫ్యాన్ ఘోరంగా. ఇట్లా మొత్తం ఎలా అంటే నా పాత వీడియోస్ పాలాభిషేకాలు చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. పోస్టర్లు కట్టట్లు ఇదంతా మందే, ఇదంతా మందే అన్నట్టే. అది ఇడియట్ సినిమా అలాగే ఉండేది. థియేటర్లో ప్రతి రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు గారి ఫ్యాన్ మీరు? అవును, ప్రతి రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళిపోయేవాడిని అసలు. అంటే ఆ షిఫ్ట్ అంతా ఆ ఏజ్ లో చేయాల్సింది, ఆ ఏజ్ లో గొడవలు ఇవి అవి ఇవి. తర్వాత అలా అలా రీసెంట్ గా కొంచెం ఇక పీక్ అయిపోయిందిరా బాబు, సెటిల్ అవ్వాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి అనేసరికి ఈ ఫేజ్ బాగుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఫేజ్. అన్ఎక్స్పెక్టెడ్ కదండి, మెంటర్షిప్ అంతే. నేను చెప్పాను కదా, ఏదో నా గురించి నేను చేసుకున్న వీడియోలు పోస్ట్ చేశాక అన్ఎక్స్పెక్టెడ్ గా, మరి అది దేవుడు ఇచ్చాడో రీచ్ నాకు తెలీదు, పీపుల్ లైక్ మై రీల్స్. ఓకే. సో నిజంగానే బోల్డ్ అంత కంటెంట్ డైలీ. అందుకే ఎవరైతే కంటెంట్ క్రియేషన్కి అదే చెప్తుంటాం. ఎవరైతే చాలా మంది అడుగుతుంటారు స్టార్ట్ చేయండి అన్నా నేను చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫీల్డ్ అనగా. చాలా మంది అడిగారు, ఒక్కొక్కరు డాన్స్ అన్నారు, అది పోస్ట్ ద కంటెంట్, లైక్ ఇట్స్ గుడ్ థింగ్. సో ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్లో అంటే వాళ్ళకి నచ్చింది చేయలేక, ఇంట్లో వల్ల ప్రెషర్ వల్ల ఏదో ఒక జాబ్లో ఉండిపోతూ ఉంటారు. సో వాళ్ళు రిస్క్ తీసుకొని బయటకు వచ్చి మీకు నచ్చింది చేయమని సజెషన్ ఇస్తారా, లేకపోతే ఇట్స్ అగైన్ దే సిచ్యువేషన్స్ అని అంటారు? ఏమో అండి, ఇప్పుడు ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. చాలా మంది పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటుంది మీరు అన్నట్టు. ఇప్పుడు ఆయన రిస్క్ తీసుకుని నేను మా వైఫ్ కి అది చాలా ఇబ్బంది. ఇప్పుడు అలాంటి సజెషన్ అయితే నేను ఇవ్వను. పెళ్లి కాని వాళ్ళే, పెళ్లి కాని వాళ్ళు ఇంకా కైండ్ ఆఫ్ ఒక ప్రెషర్ లో ఉంటారు కదా, సో ఈ జాబే చేస్తూ ఉంటారు. మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ జాబ్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. చాలా మంది నాకు మెసేజ్ చేశారు ఇలా, అన్న నాకు నచ్చట్లేదు. నా ఫోన్లో కావాలి 100 మెసేజ్లు ఉంటాయి, అన్న నాకు నచ్చట్లేదు. నేను డైలీ చూడలేనండి. యాక్చువల్లీ మెయిన్గా మీరు అన్నట్టు సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేసిందే దాని గురించి. అంతమంది మెసేజ్ల్లో నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా. ఆ స్టార్ మార్క్ వస్తుంది, దిస్ గై మెసేజ్ డ్యూ అన్నట్టు. సో వాళ్ళు డెఫినెట్గా ఇట్లా మీరు అన్నట్టు నేను సాఫ్ట్వేర్ నాకు నచ్చట్లేదు, లేకపోతే నేను ఈ డిపార్ట్మెంట్ నాకు నచ్చట్లేదు, ఇక్కడికి వచ్చాక బాగుంటుందని నేను చెప్పను. ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. డెఫినెట్లీ హైరార్కికల్ స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. మీరు ఎక్కడైనా బాస్ మాట వినాల్సిందే, ఎక్కడైనా ఏ ఫీల్డ్ లో అయినా. ఎవరైనా మీకంటే హెడ్ ఉంటాడు, 100% ఆయన మాట వినాల్సిందే. అది మనం ఏం చేయలేం. నేను తోపు తురుముకానంటే నడవదు. బిజినెస్ పెట్టుకునే వాళ్ళు కస్టమర్లు అందరినీ వినాలి. బిజినెస్ కష్టం వాడిది వేరుంటది. మళ్ళీ మీరు అన్న పాయింట్, ఇప్పుడు ఇక్కడ ఒకటే బాస్, ఈ బిజినెస్ అయితే కస్టమర్లు అందరూ చాలా కష్టపడాలి. ఎలా అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడికి రెస్టారెంట్ ఉంది. ఏదో ఈజీ అనుకుంటాం నార్మల్ గా, రెస్టారెంట్ బిజీ, వాడికి డబ్బులు వచ్చేస్తే అని అందరూ అనుకుంటారు నా ఫ్రెండ్స్. బట్ వాడి కష్టం నాకు తెలుసు. 3:30-4కి లేస్తాడు, మార్కెట్కి వెళ్ళి అన్ని అరేంజ్ చేసుకుంటాడు, తెప్పించుకుంటాడు. ఇక్కడికి వచ్చా ఇక్కడ మేనేజర్తో మాట్లాడుకుంటాడు. మొత్తం కౌంటర్ దగ్గర లేకపోతే ఇవన్నీ చూసుకునేసరికి మధ్యాహ్నం అయిపోద్ది. కౌంటర్ క్లోజ్ చేసి మధ్యాహ్నం ఒక 1/2 hour అట్లా పడుకుంటాడు. మళ్ళీ సాయంత్రానికి రెడీ. అండ్ నిద్రపోతుంది, డబ్బులు వస్తున్నాయి కానీ అడిగి నిద్రపోతుంది. సో అదే బిజినెస్ కూడా అంత ఈజీ థింగ్ ఏం కాదు. సో అదే ఎక్కడైనా బాస్ అనేది ఉంటుంది. సో ఈ ఫీల్డ్కి వచ్చి అంటే సాఫ్ట్వేర్ వదిలేసి ఈ ఫీల్డ్కి వచ్చి అట్లేం కాదు, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెంటాలిటీ. ఇప్పుడు కొంతమంది కూర్చుని జాబ్ చేయడం ఇష్టం, డెస్క్ జాబ్లు, అది ఇక్కడే ఉండాలిరా బాబు ఇంకెటు వెళ్ళకూడదు. వాళ్ళకి బ్యాంకులు సాఫ్ట్వేర్లో బాగుంటాయి. కొంతమంది అడ్వెంచరస్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారు, ఫీల్డ్ జాబ్స్ బాగుంటాయి. పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇట్లాంటి, లేకపోతే ఫోటోగ్రఫీ, మూవీస్ ఇట్లా బయటకి, లేకపోతే కొంతమంది అబ్రాడ్ వెళ్ళి
అది వాళ్ళు ముందే డిసైడ్ అవ్వాలి. బేసిక్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఎవడో గొట్టంగాడు చెప్తాడు ఈ ఈ అన్నం చూసి ఈ అన్న యూఎస్ వెళ్ళాడు వెళ్ళాను, లేకపోతే ఈ అన్న పోలీస్ అయ్యాడు. అట్లా కాకుండా వాళ్ళకి వాళ్ళు కొంచెం తెలుసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ తెలుసుకుని ఇది నా జాబ్, ఇది నా ఫీల్డ్ అని, అది అందరికి ఈజీగా రాదండి. దెబ్బలు తింటేనే వస్తుంది. ఫస్ట్ చిన్న జాబ్ చేస్తారు అందరూ అంతే కదా, ఇమీడియట్ గా ఫస్ట్ జాక్ పాట్ అయితే కొట్టారు, ఎవరికి రాదు. ఆ షిఫ్ట్ కొట్టాక అర్థమైపోతుంటది. ఎవరైతే అది తెలుసుకుంటారో దిల్ బి సక్సెస్ఫుల్. అరే ఇది నాకు సెట్ అయిందిరా బాబు అని. అది తెలుసుకోలేనోడు ఇంకా ఆ లూప్ లోనే ఉంటాడు. ఫస్ట్ ఎవడు పక్కన మాట వినకుండా ఇదైతే బాగుంటది. కొంతమంది జెన్యున్ గా చెప్తారు, వినడం అంటే అది కొంచెం తెలుసుకోవాలి దాని గురించి, ఓకే ఇది ఇట్లా ఉంటది అని. అంతేగాని వాడు చెప్పాడు కదా అని జాయిన్ అయిపోకూడదు. సో మీరు ఇందాక మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను, నాకు ఒకప్పట్లో యాక్టర్ కూడా అయ్యాను అన్నారు కదా, చిన్న క్యారెక్టర్. ఇప్పుడు ఇంత ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, మీకు మీరు చాలా మందికి తెలుసు, ఫేమ్ వచ్చింది. ఇప్పుడు వెంకీ గారు ఒక సినిమాలో మెయిన్ లీడ్ చేస్తారా అంటే వెళ్తారా? అసలు చేయను. హీరోగా ఛాన్స్ ఇస్తే లేదండి, మనకి హీరో ఎవరు ఛాన్స్ ఇస్తారా? ఏం లేవు, ఎవరెవరో చేస్తున్నారు హీరోలుగా, ఏముండవు. కానీ అంటే ఒకవేళ వస్తే హైపోథెటికల్ క్వశ్చన్ లేకపోతే ఇమాజినరీ క్వశ్చన్? చిన్న లాజిక్ అంటే నేను మూవీ ఫీల్డ్స్ లో చూసాను కదా, ఆల్మోస్ట్ నాకు తెలుసు ఇన్ అండ్ అవుట్ ఎట్లా షూటింగ్స్ ఉంటాయో ఏమో అన్నట్టు. ఈ మెయిన్ హీరోస్ లీడ్ రోల్స్ కంటే కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు బాగుంటాయి. సుఖం నిజంగానే. అది హీరో సినిమా హిట్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, బోల్డ్ అని మూవీస్ చేసుకోవచ్చు. నా ఫ్రెండ్ ఉన్నారు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, వాళ్ళు నార్మల్ అప్పుడప్పుడు కలుస్తుంటా. వాళ్ళకి డైలీ మూవీస్ ఏదో కాల్ వస్తూనే ఉంటది, డెఫినెట్లీ సినిమాలో వస్తూనే ఉంటుంది. సో అదైతే బెటర్. కానీ అంటే ఎవరైతే మూవీస్కి వెళ్దాం అనుకుంటున్నారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తే బెటర్. వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటది వాళ్ళకి ఇంకా రొటీన్. ఇంకా మీరు చూడండి, కావాలంటే హీరో ఫ్రెండ్ గా చేయొచ్చు, హీరో చెల్లి, ఇంకా ఏదైనా చేసుకోవచ్చు, బ్యాంకర్ గానో పోలీస్ గానో లేకపోతే ఏదో ఒకటి చేయొచ్చు. సో అది బెటర్. కానీ అయితే చేయరు మీరైతే? ఏంటి నేనా వస్తే హీరోగానా? మనకి ఎవరు మేడం, ఒక రాజు అంతే అంతే. సో నెక్స్ట్ ఇప్పుడైతే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి సీరియస్ గా, అండ్ అందులోనే జాబ్ తెచ్చుకోవాలి. చాలా మందికి ఐ మీన్ నేను ఒక స్కెడ్యూల్ అనుకున్నాను, ఆ స్కెడ్యూల్ అయితే కంప్లీట్ చేస్తున్నా. పాలిటీ హిస్టరీ ప్యారల్ గా రన్ అవుతుంది, జాగ్రఫీ ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లక్కీగా నోటిఫికేషన్ పడితే చదువుకొని ఉద్యోగం చేసినా చేయకపోయినా, లైక్ ఇప్పుడు నేను ఎస్ఐ జాబ్ లో హ్యాపీగానే రిలాక్స్డ్ అండి. ఎస్ఐ జాబ్ అంటే నేను హ్యాపీగానే ఉన్నా, నాకు ప్రాబ్లం ఏం లేదు. కానీ సో రిజర్వ్డ్ కేటగిరీ అన్నారు కదా మీరు. సో యూజువల్ గా మీరు సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిందే ఆ ఇన్వెస్టిగేషన్ అది ఇది అని. సో ఇప్పుడు అది లేదు కదా, కేసులు అట్లాంటివి ఏమి ఉండవు. ఇన్వెస్టిగేషన్ కూడా కాదు, ఆ టైంలో కొంచెం అది కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ కూడా కాదులేండి. యముడు సినిమాలో నార్మల్ గా ఇది కొంచెం ఆరా ఉండేది పోలీసులో. ఏ సినిమా? యముడు మొత్తం పోలీసే ఉంటది కదా, సూర్యది బాగుంటది అది. ఇప్పుడు పోకిరి, మన గబ్బర్ సింగ్ అనేది అంతా కొంచెం ఆ టైంలో కొంచెం సింగం కొంచెం మెచ్యూరిటీ కూడా అంత లేదు అప్పట్లో. బట్ ఎంత ఫైనల్ గా ఒకటి చెప్తాం మీకు, రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్, ఇదైతే ఫిక్స్. బట్ జాబ్ బాగానే ఉంటదండి నాకు. అంటే ఇప్పుడు ఆ కేసెస్ తీసుకోవాలన్న థాట్స్ ఏమైనా ఉంటాయి అంటే ఇష్టం? మేము కన్వర్షన్ అవ్వచ్చా? నాట్ ఎన్ ఇష్యూ. బట్ యు ఆర్ నాట్ టేకింగ్. ఇప్పుడు నీది వచ్చేసింది కదా, 6 years ఎక్స్పీరియన్స్ తర్వాత మేము కన్వర్ట్ అవ్వచ్చు, అప్లికేషన్ పెట్టుకుంటే. నాట్ ఎన్ ఇష్యూ అది. సో డిపార్ట్మెంట్ ఎలా ఉంటదండి? హౌ ఇస్ ది డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ బాగుంటదండి. డిపార్ట్మెంట్ ప్రెషర్స్ కానీ ఇలా ఏమైనా ప్రెషర్స్ ఉంటాయి. హైరార్కికల్ గా మీకు కొంచెం అంటే ఆఫీస్ నుంచి అంటున్నారా లేకపోతే బయట ప్రెషర్స్ అంటున్నారా? ఆఫీస్ నుంచి డిపార్ట్మెంటల్ ప్రెషర్స్. అదే నీకు డిఫరెన్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అంటే ఇప్పుడు మీరు ప్యారలల్ గా ఇలా ఫేమస్ అవుతూ ఉన్నారు కదా, సో ఈ కైండ్ ఆఫ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సాఫ్ట్వేర్ లో ఒక ఈమెయిల్ తో అయిపోతుంది లీవ్, జస్ట్ ఒక ఈమెయిల్. నేను ఇప్పుడు మా చెల్లి కానీ తను సిక్ అయినా బయటకి, మాకైతే ఒక ఫోన్ లో అయిపోతుంది. మీకు ఫోనా? అంతే. సూపర్ కదా. హెచ్ఆర్ గారు కాల్ చేసి లీవ్ అంటే ఓకే అంటే ఓకే అంతే. సూపర్ కదా. మాకు అలా ఉండదు, మీకు లెటర్ పెట్టాలి త్రూ ప్రాపర్ ఛానల్. ఇప్పుడు నేను ఎస్ఐ కేడర్ కాబట్టి ఇన్స్పెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తారు, ఆయన ఏసీపీకి వెళ్తే ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి
అప్పుడు జెన్యునా కాదా అని వాళ్ళు ఎంక్వైరీ చేసి అప్పుడు ప్రాసెస్ సైన్ పెడతారు. సో అది ఎన్ని రోజులు పట్టిద్దా లీవ్ కావాలంటే ప్రాసెస్? లేదు, ఒక 2-3 డేస్ ముందు పెట్టుకోవాలి. మండేలో కూడా అవుతుంది, కానీ మనం తిరగాలి కొంచెం. ఏంటంటే ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటారు ఎప్పుడో అట్లా ఈ టైంకి వెళ్ళాలి, ఇక్కడ కొంచెం ఎమర్జెన్సీ ఏదో ఒకటి అవ్వచ్చు. డెఫినెట్లీ ఆ టైంలో కష్టమా? లీవ్ లేకుండా మనము లీవ్ అప్రూవల్ లేకుండా మనం తీసుకోలేమా? అవ్వదు ఇంపాసిబుల్. కదా. మీకు హెచ్ఆర్ఎంఎస్ అని ఉంటుంది, 14 లీవ్స్ 15 లీవ్స్ ఉంటాయి, 15 ఉంటాయి. అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక అది 3 లేయర్లు వెళ్తుంది. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ దగ్గర ఒక లాగిన్ ఉంటుంది, ఆయన అప్రూవ్ చేయాలి. తర్వాత ఏసీపీ దగ్గర ఒక లాగిన్ ఉంటుంది, ఆయన అప్రూవ్ చేయాలి. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో వెళ్ళకపోతే మీకు యాబ్సెంట్ ఆ రోజు. యాబ్సెంట్ ఎందుకైనా మళ్ళీ రిపోర్ట్ ఎక్స్ప్లెనేషన్ రిటర్న్ రాయాలి. అది జెన్యూన్ అయితే అదంతా మీకు కొంచెం స్ట్రెస్ఫుల్ థింగ్ ఒక లీవ్ కావాలంటే. సో అదే డిఫరెన్స్ అంటున్నాం. అట్లానే చెప్తున్నాను కదా, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఏదైనా. ఇట్లా కొన్ని లీవ్స్ ఇవన్నీ కాన్స్, లైక్ కొన్ని ఫ్యామిలీ ఈవెంట్స్ మిస్ అవుతుంటారు. డెఫినెట్లీ. 100% అండ్ ఏ టైం పడితే ఆ టైంలో డ్యూటీ పిలుస్తూ మీరు, ఎందుకంటే బందోబస్తుకి వాటికి 100% నార్మల్. మేము ట్రాఫిక్ లో కూడా చేసాం. సో మాది ఎక్కువ మేము వింగ్స్ లో ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ఓకే. నాకు తెలిసి ది టఫెస్ట్ జాబ్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్స్ అంటే ట్రాఫిక్ పోలీస్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, అలా నిల్చొని ఆ పొల్యూషన్లో ఆ ఎండలో ఇట్లా సిగ్నల్స్ ఇస్తూ అంత ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ మమ్మల్ని టైంకి తీసుకెళ్లే వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో జాబ్ మీరు చేస్తూ ఉంటారు కాబట్టి ఎంత టఫ్ ఉంటుంది. డిఫరెంట్ వింగ్స్ లో చేస్తుంటాం అన్నాం కదా ఇందాక. అదే డివియేట్ అయ్యాము. సో ఒక్కొక్క వింగ్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో మీరు అన్నట్టు ప్రోస్ అండ్ కాన్స్ దగ్గర ఉన్నాము. ప్రోస్ అన్ని ఇవి, లైక్ మనం అనుకున్నవి ఫ్యామిలీ టైమింగ్స్, మనకు కొంచెం ఆ లీవ్స్ ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని. ప్రోస్ ఉంటాయి. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏమంటున్నా, మీకు ఒక ఆరా ఉంటుంది ఫస్ట్ థింగ్, సార్ వచ్చారు అని, లేకపోతే ఆఫీసర్ వచ్చాడు అన్నట్టు, రైట్? ఇప్పుడు మీకు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మేబీ సిటీలో అంత ఉండకపోవచ్చు, ఊర్లో చూడండి, మీరు కోటీశ్వర్లు అనుకోండి, 100 కోట్లు ఉంది, ఒక బెంజ్ వచ్చింది, మీరు జస్ట్ అట్లా వెళ్ళారనుకోండి, మీ పేరు కంటే అరే ఎస్ఐ గారు వచ్చారా అంటారు. ఆరా వేరుంటుంది. అది కాకుండా మనం ఎంజాయ్ మనం ఇవన్నీ మిస్ అయ్యినా కానీ, మన పేరెంట్స్ లేకపోతే మన ఫ్యామిలీ ఎప్పుడైనా ఆ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ మనకు ఆ రెస్పెక్ట్ వేరుంటుంది బాగా. డెఫినెట్లీ. సో ఈ ప్రోస్ అండ్ ఈ కాన్స్ ఉంటాయి కాబట్టి, మీరు ఇందాక అన్నారు కదా, సో అది పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, సాఫ్ట్వేర్ ఉంటాయి ప్రోస్ అండ్ కాన్స్. 5 రోజులు 2 days మిమ్మల్ని టచ్ కూడా చేయడు అనుకుంటున్నారు అంతే. పాపం సాటర్డేలు వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో, ఇప్పుడు మాది ఉంది 24/7 చేయాల్సిందే జాబ్. అంటే ఇందులో కాన్స్ ప్రోస్ కూడా ఉంటాయి. అదే అంటున్నా, ప్రతి డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఈ డిపార్ట్మెంట్ ఇలా ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది. ఒకటే మన మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పైన అయితే మన బాస్ ఉంటాడు అన్నట్టు. అది గుర్తుంటే హ్యాపీగా ఉంటుంది. సో ట్రాఫిక్ ఇందాక అడిగిన క్వశ్చన్, ఎలా ఉంటుంది అసలు ఆ జాబ్? కొంచెం పొల్యూషన్కి కొంచెం అయితే దెబ్బ పడుతుంది మనకి. ఒక్క రాంగ్ సిగ్నల్ ఇచ్చినా మొత్తం ఇట్లా జామ్ అయిపోతుంది సిటీస్ లో. అంతా జస్ట్ బటన్స్ నొక్కి అంతా. సో అది నాట్ ఎన్ ఇష్యూ, టెక్నాలజీ వచ్చేసింది. బట్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. బట్ స్టిల్ కొన్ని ప్లేసెస్ లో ఇంకా ఆటోమేషన్ రాలేదు కాబట్టి, మన హైదరాబాద్ లో కొన్ని ఏరియాస్ ఇంకా హ్యాండ్ సిగ్నల్స్, లైక్ పీపుల్ కమ్ నిల్చొని చెప్పడము, ఇదంతా ఎందుకో చాలా కష్టంగా అనిపిస్తుంది. డెఫినెట్లీ కష్టమే, 100%. సో యూ హావ్ డన్ దట్ జాబ్, లైక్ చేశారు? నేను ట్రాఫిక్, ఐ మీన్ మాకు ట్రైనింగ్ ఇస్తారు, మా హంగాలి పిఎస్ చేశాను. ఎలా ఉంటుందంటే, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వరకు వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి, ఆఫీసర్కి షిఫ్ట్ ఉండదు. ఓకే, ఆయన డైలీ వెళ్ళాలి. సో ప్రాబ్లం ఏంటంటే, మీరు అదే అంటున్నాను కదా, వర్షం పడ్డది అనుకోండి, వర్షం పడినప్పుడు అరే వర్షం పడుతుంది కదా నేను వెళ్ళి అక్కడ నించుంటాను ఏముండదు, అవ్వదు, వేసుకొని చెప్తూ ఉండాలి. కొత్తగా ఏవో షూస్ ఇస్తున్నారు, చేస్తున్నాడు. ఎంతైనా అదే ఉద్యోగం అనేది టఫ్ థింగ్ అంతే. అది ఏ ఫీల్డ్ అయినా. ఇప్పుడు కొన్నిసార్లు మీరు అంటే సాఫ్ట్వేర్లో సాటర్డే రోజు మీరు ఫంక్షన్కి ఏదో వెళ్తారు, సంథింగ్ ఏదో ఎమర్జెన్సీ కాల్ ఉంది రా అంటారు. మీరు చేసారంటే అన్ని టర్మ్స్ అన్ని ఏదో కొంచెం నాలెడ్జ్ గేమ్, ఇంతమందితో ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా అన్ని జర్నల్స్ లో. సో అట్లాంటి టైంలో అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ మనం తెలియదు మనకి, అసలు అది
అనుకోము కూడా. అలాంటి సిచ్యువేషన్స్ ఏ ప్రొఫెషన్లో అయినా కామన్. అగైన్ పోలీస్ ట్రైనింగ్ మీరు ఎన్ని ఇయర్స్ చేశారు? ట్రైనింగ్ అనేది చాలా టఫ్గా ఉంటుందని విన్నాను. మాది 1 year ఉంటుంది ట్రైనింగ్. సో ఏం నిజంగానే అంత ఏమంటారు చాలా టఫెస్ట్గా మార్నింగ్ ఈ టైంకి లేవాలి, ఇన్ని రౌండ్స్ వేయాలి, తర్వాత ఇంత ఫుడ్, నేను ఇవన్నీ వెంకి సినిమాలో చూసాను అనమాట. చాలా చూపియర్ యాక్చువల్లీ. అంతేనా? రవితేజ ఎంత గడ్డంతో ఉంటాడు, తోలు చేసేస్తారు అంత గడ్డంతో ఉంటే. హీరో కాబట్టి ఎగ్జామ్షన్ ఇచ్చాడు, ఎందుకంటే మనము రవితేజన్ గడ్డం లేకుండా ఊహించుకోలేం కాబట్టి. బాగానే ఉంటాడు కదా గడ్డం లేకుండా. ఈ మధ్య చేస్తున్నారు. అప్పట్లో అంటే గడ్డం మీసం అట్లా ఏమి ఉండదు. ఒక సినిమా ఉంటది కరెక్ట్, అది కూడా మొత్తం తీయలేదు, తమిళ్లో తనకరన్ అని ఉంటది. ఓకే, తనకరన్ అని. కార్తీక్ కాదు, ఆయన పేరు గుర్తుకు రావట్లేదు నాకు. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టే, సైడ్ హీరోస్ గా చేస్తారు. చంద్రముఖిలో ఆయన పేరేంటి, రజనీకాంత్. ప్రభు గారు వాళ్ళ సన్ అనుకుంటా. ఓకే, తనకరన్ అనే సినిమా ఉంటది. ఓకే, అందులో చూపిస్తారు పోలీస్ ట్రైనింగ్. నిజంగా యాజ్ ఇట్ ఈస్ మార్నింగ్ లేవడం. ఎలా ఉంటదండి అసలు 1 day పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో చెప్పండి మాకు. అదే అంటున్నాను, ఇక్కడ కూడా లాజిక్ ఏంటంటే అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చుతుంది. డెడికేటెడ్ గా తీసుకున్న వాళ్ళకి డెడికేషన్ కూడా కాదు, ఇక్కడ అందరు డెడికేటెడ్ గా చెయ్యాలి, లేకపోతే నడవదు. 2 types ఉంటారు. Type 1 ఏమో ఎక్కడో రూరల్ గా పెరుగుంటారు, ఓపెన్ డిగ్రీతో చేసి ఆ కాలేజ్ ఎన్వైరన్మెంట్ అసలు ఎక్స్పోజర్ లేని వాళ్ళు ట్రైనింగ్కి వస్తారు. పోలీస్ అనే కాదు నేను అంటుంది, ఇప్పుడు Group 1 MCHRD ట్రైనింగ్ ఉంది వాళ్ళకి, Group 1 వాళ్ళకి లబాసానా ట్రైనింగ్ ఉంది. సో ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అంత సోషల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళకి ఇది ఒక కాలేజ్ ఫీల్లా ఉంటుంది. వాళ్ళకి అరే ఎంత బాగుంది, అంత గ్రూప్స్, ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. కొంతమంది ఆల్రెడీ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇవన్నీ కామన్ అలాగే ఈ గ్రూప్స్. కానీ కొంతమంది ఆ మైండ్ సెట్ కాదు, ఇదేంద్రా బాబు ఇదేదో బందీఖానా అలా ఉంది అని ఫీల్ అయ్యడానికి కొంచెం ఇబ్బంది. మా టైంలో అయితే మాది కోవిడ్, మేము ఆల్మోస్ట్ 1 year బయటికి రాలేదు, 9 months బయటికే రాలేదు. లైక్ దాంట్లోనే ఆ కోవిడ్ టైంలో బయట అంతా లాక్డౌన్ కదా. సో నాకైతే కొంచెం టఫ్ అనిపించింది. నాకైతే కొంచెం మార్నింగ్ నేను అసలు లేచామనే కాదు. ఏ టైంకి లేవాలి? మార్నింగ్ 5:30కి గ్రౌండ్లో ఉండాలి. అంటే 5కి లేవాలనుకోండి. 5కి ఏంటండి బాబు, షేవింగ్ చేయాలి కదా ఎవ్రీడే. మరి ఎవ్రీడే ఒక్క రోజుకి గడ్డం పెరిగిపోద్దా? ఇంత కనిపించినా కానీ ఇలా టచ్ చేసి చెక్ చేస్తారు, నార్మల్గా తెలిసిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు కొంచెం లైట్ కొంచెం ఉన్నా కానీ షేవింగ్ చేయలేదని పనిష్మెంట్, షేవింగ్ చేసుకోవాలి. తర్వాత పీటీ ఉంటుంది మార్నింగ్, ఇది రోల్ కాల్ అంటారు దాన్ని. రోల్ కాల్ అయిపోయాక ఇంతమంది వచ్చారా అని స్ట్రెంత్, సో అందరు వచ్చేస్తారు, ఎందుకు పనిష్మెంట్ అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉంటాం, రావాల్సింది. అయిపోయిన తర్వాత మొత్తం గ్రౌండ్ అంతా మీకు తడిసిపోతాయి, బట్టలంతా అంతా తిప్పడం. అంటే మెల్లమెల్లగా ఫస్ట్ డే నుంచి కొంచెం అలవాటు చేస్తుంటారు. కొంచెం ఫస్ట్ వార్మ్ కొంచెం ఆదరణ ఇచ్చారు, అంతే కదా. డైరెక్ట్ గా 10 km అంటే కొట్టలేరు కదా, అవ్వదు. కొంచెం ట్యూన్ చేసుకునే బాడీ వాళ్ళకి తెలుసు. ఆర్మీ కానీ పోలీస్ ట్రైనింగ్ కానీ ఇమీడియట్గా ఇప్పుడు చాలామంది ఫిజికల్ అంత ఫిట్ లేని వాళ్ళు కూడా జస్ట్ క్వాలిఫై అవుతారు, కానీ తర్వాత గ్యాప్ ఉంటుంది కదా, లావ్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళు, జాబ్ వచ్చిందని అట్లా. సో ఆ ట్యూనింగ్ ఉంటుంది. సో కొంచెం వచ్చేసాక ఆ ఎక్స్పోనెన్షియల్గా ఇట్లా పెరుగుతుంటుంది ఆ టఫ్నెస్. లాస్ట్కి 10 km వరకు వస్తుంది రన్నింగ్ కానీ, ఈ BUSC ఆబ్స్టికల్స్ కానీ ఇట్లా అంతా. చూసారా నాకు దెబ్బలు అవన్నీ ట్రైనింగ్ దెబ్బలు ఇవన్నీ. నా ఎంత నీట్గా ఉండేదో చేతు, రఫ్ అయిపోయింది కానీ ఇప్పుడు. సో అదంతా అయిపోయాక ఇదంతా వైట్ టీషర్ట్స్ ఉంటాయి, మొత్తం మట్టి. మళ్ళీ తర్వాత ఇంకో యూనిఫామ్ ఉంటుంది, అవుట్డోర్ యూనిఫామ్ అని. పొద్దున్నే ఈ ఫస్ట్ సెషన్ పీటీ సెషన్ ఉంటుంది, కొన్ని రోజులు చెప్తున్నాను, లేకపోతే మొత్తం పీటీ సెషన్ ఉంటుంది. కొన్ని రోజులు ఫస్ట్ పీరియడ్ పీటీ సెషన్ ఉండి అవుట్డోర్ యూనిఫామ్ అని ఒకటి ఉంటుంది, లైక్ ఇట్లా దుంగ సంచిలా ఉంటుంది. అప్పటికప్పుడు వేసేసుకోవాలి, జస్ట్ 5 minutes వేసుకుని పెరేడ్ ఇవి చేస్తాం. ఇదంతా చేసరికి బాడీ మొత్తం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఇవన్నీ వెళ్ళి ఫస్ట్ నానబెట్టుకోవాలి, బట్టలు ఏదో చేసుకుని నానబెట్టేసుకోవాలి. కొంత దోబీలు ఉంటారు కొన్నిసార్లు ఇంకా మనమే చేసుకోవాలి, టైం ఉండదు మనకి. ఇండోర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఇప్పుడు ఆడిటోరియంలో 1 గంట గ్యాప్ ఉంటుంది, ఇండోర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 12-12:30 వరకు ఇదంతా అయిపోతే మళ్ళీ జస్ట్ ఒక 1 hour అట్లా రెస్ట్ ఉంటుంది. మళ్ళీ వాన పడినా ఎండ పడినా మళ్ళీ గ్రౌండ్కి అవుట్డోర్ యూనిఫామ్తో వెపన్ ట్రైనింగ్. ఈవినింగ్ వరకు 6 వరకు మీరు ప్యాక్డ్ ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 12 hours. తర్వాత ఇంకా పేరెంట్స్తో ఫోన్ మాట్లాడుకోవడం, నా పొద్దున్న మాసిపోయిన బట్టు ఉతుక్కోవడము, రేపటిగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవడము,
మొత్తం ఇదే ఫుడ్ ఎలా ఉంటుంది అంటే ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ మీకు కావాల్సినంత పెడతారా లేకపోతే అది సినిమా ఏం లేదండి, అదే అంటున్నాను కదా నేను సరిపడే క్వాంటిటీ? నేను అదే నా పర్సెప్షన్ వేరు. ఇప్పుడు అదే కొంచెం చాలా అరే ఇదేదో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా అని చాలా బాగుంది అనుకుంటారు. బట్ ఆల్రెడీ మనం సిటీలో చాలా టేస్ట్లు చూసేసాక ఈ కొంచెం అంతే అంతే. ఇది మనకి క్వాంటిటీ ఎలా ఉంటుంది కరెక్ట్గా మనం ఎంత కావాలంటే అంతనా లేకపోతే లైక్ రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీ? చిన్న కప్పు ఇస్తారండి, ఎంత ఇస్తారు కప్పు, దాంట్లో 4-5 ముక్కలు ఇస్తారు. ఓకే, డైలీ మీకు బాడీకి సరిపడేది ఎంత ఉంటుంది. అంత. ఓకే, సో సాయంత్రానికి ఇదొక పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అని వేరే ఉంటుంది, అది సపరేట్ ఉంటుంది. ఓకే, ఏంటా ట్రైనింగ్? ఆఫీసర్లకి ఇప్పుడు తీసేసారు యాక్చువల్లీ, గ్రేహౌండ్స్ ఆర్గనైజేషన్ తీసేసినట్టున్నారు. ఆఫీసర్ ట్రైనింగ్ ఆఫీసర్స్కి ఉంటుంది, ఎస్ఐ క్యాడర్ నుంచి డిఎస్పీ ఐపీఎస్లు అందరికీ. మాకు ఉండింది అప్పుడు. ఓకే, ఏంటది? గ్రేహౌండ్స్ ఇస్ యాంటీ నక్సలైట్ ఆర్గనైజేషన్. కాదు, కొంపదీసి ఫారెస్ట్లోకి పంపించేస్తారా ఏంటి? అదంతా సినిమాలో చూపించినట్టు అంతా ఉంటుంది అది. ఫారెస్ట్కి కూంబింగ్ అట్లా ఇన్స్ట్రక్టర్స్తో మనం అంతా చేయాల్సి వస్తుంది. రోజుకి 4-5 గంటలే పడుకుంటారు మీరు. ఎవరు రెస్పాన్సిబిలిటీ అక్కడికి వెళ్ళిన తర్వాత? ఆల్రెడీ అది ఎంత అవుటర్ కార్డన్ ఉంటుంది మొత్తం. ఓకే, అవుటర్ కార్డన్ సెక్యూరిటీ ఉండి కోచింగ్ లాగే, కోచింగ్ అంటే ట్రైనింగ్ లాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది. ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఏం ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలి ఉంటుంది అది. సో పోలీస్ ట్రైనింగ్ అంటే చేయాలి, ఎవరైనా లైఫ్లో ఒక్కసారైనా చేస్తే బాగుంటుంది అలాంటి ట్రైనింగ్. పోలీస్ ట్రైనింగ్, ఆర్మీ కానీ పోలీస్ కానీ ఓకే, ఇలాంటి మన నేవీ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ఎన్డీఏ చేస్తుంటారు కదా, ఎన్డీఏ కానీ నేవీ అట్లీస్ట్ ఎన్సీసీ అన్నా చేయాలి, చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అంటే మీకు బాడీ టఫ్నెస్ ఉంటుంది ఫస్ట్, డిసిప్లిన్ కానీ ఆ టఫ్ ఏదైనా డిసిప్లిన్ ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. ఇంకా డైలీ అది ఓకే. బేసిక్గా మీకు అరే మనం ఏదైనా సాధించగలుగుతాం అనే పాయింట్ మీకు మనసులో వస్తుంది. అంతే, ఒకసారి మనం దానికి ట్యూన్ అయిపోయి భయం పోతుంది. కొంతమంది పోలీస్ ట్రైనింగ్ నుంచి మధ్యలో చాలా మంది వెళ్ళిపోతుంటారు, డ్రాప్ అవుట్ అవుతుంటారు అని విన్నాను, నిజమేనా? అవును, అంటే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే టఫెస్ట్ అయ్యే కొద్దీ మన వల్ల కాదన్నట్టుగా. ఫస్ట్ కొంతమంది మీరు డిఫరెంట్ రీజన్స్ అండి. లాజికల్గా మాట్లాడుకుంటే మన ఫాదర్స్ మన పేరెంట్స్ ఆ టైంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇంకా ఏ ఉద్యోగమైనా అదో డివోషన్లా చేసేవారు. డెఫినెట్లీ ఇప్పుడు బోల్డ్ అనే ఆపర్చునిటీస్ అయిపోయాయి కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. ఒకటి కంటెంట్ క్రియేషన్ అంటాడు, ఒకటి బిజినెస్ అంటాడు, లేకపోతే ఈ జాబ్ అంతా ఎందుకు 15,000 ఊబర్ నడుపుకుంటా అంటారు. సో అంత డివోషన్గా ఏం లేరు. నా ఫ్రెండ్స్ చాలామంది ఒక జాబ్ వచ్చి చేయకుండా వదిలేసి వేరే దానికి ప్రిపేర్ అవ్వడమో యూఎస్ వెళ్ళిపోవడం అట్లా చేస్తుంటారు. సో అట్లా మీరు అన్నట్టు ట్రైన్లో చాలా మంది వెళ్ళిపోతుంటారు. ఎందుకు ఆ కష్టం భరించలేకనే? లేదు, ఇట్లా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొన్నిసార్లు కష్టం భరించలేక అంటే కొంతమంది ఆ ఫిజికల్గా కొంచెం తీసుకోలేరు కదా.